సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ ప్రోగ్రామ్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ హరీనా ఫేస్బుక్ గ్రూప్ వీరి సౌజన్యంతో నడపబడుతూ ఉంది. ఈరోజు మనతో పాటు అగ్రికల్చర్ సైంటిస్ట్ అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అండ్ అగ్రికల్చర్ అనే సంస్థకి పనిచేస్తున్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. అలాగే ఈ షో పూర్తిగా మనం వ్యవసాయ బిల్లులు ఏదైతే ఈ మధ్యకాలంలో 3 బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆమోదించబడ్డాయో ఆ బిల్లులని మనం చర్చించబోతా ఉన్నాము. సో ఈ డిస్కషన్ పూర్తిగా నాన్ పొలిటికల్గా ఉంటుంది, ప్యూర్లీ ఎవరైనా సరే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేసి వారి సందేహాల్ని రామాంజనేయులు గారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. శ్రోతలు కాల్ చేయాల్సిన స్కైప్ ఐడి tory.tori. నమస్తే. నమస్కారం సార్, మిమ్మల్ని రాము గారు అని పిలవచ్చా? అవును, రాము అని. సో ఈరోజు ఎజెండా అనుకున్నాం. సో మనం ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోదామండి. సో ఈ అగ్రికల్చర్ బిల్స్ 3 ఏవైతే ఆమోదించబడ్డాయో ఈ 3 బిల్స్ ని ఒక రకంగా చాలా ప్రతిపక్షాలు కానీ మిగిలిన ఫార్మర్స్ కానీ చాలా మంది వ్యతిరేకించడం అవన్నీ చూస్తున్నాం. దీని గురించి ప్రోగాను మంచిగా మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది మనకి బయట కనిపిస్తా ఉన్నారు. సో ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ గా, ఒక సంస్థ అధినేతగా మీరు ఈ 3 బిల్స్ ఏదైతే ఉన్నాయో ఫార్మర్ ప్రొడ్యూస్ ట్రేడ్ కామర్స్ ఒక బిల్లు, అలాగే ఫార్మర్స్ ఎంపవర్మెంట్ ప్రొడక్షన్ అని చెప్పి ఇంకొక బిల్లు, ఇన్సూరెన్స్ ఫార్మ్ సర్వీస్ బిల్ అంటారు కదా అది, అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, 3 రకాలైన బిల్స్ ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రస్తుతం ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో ముందు దాని గురించి మాట్లాడుకుని దీంట్లోకి వెళ్దామండి. ఓకే, ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న క్రైసిస్, మనము వ్యవసాయ సంక్షోభం ఏదైతే చూస్తున్నామో గత దాదాపు 25 సంవత్సరాల లెక్కలు తీసుకుంటే దాదాపు 3.5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, అట్లాగే రైతుల ఆదాయాలు సంవత్సరానికి సగటున 96,000 కంటే ఎక్కువ పెరగకపోవటం, అంటే 85% మంది రైతుల ఆదాయము ఇప్పటికీ కూడా 96,000 రూపాయల సంవత్సరానికి ఉన్న నేపథ్యం, ఇది మనం గమనించాల్సింది. అట్లాగే ప్రతిరోజు దాదాపు 2,500 మంది కుటుంబాలు వ్యవసాయం వదిలేస్తున్నాయి అన్నది కూడా లెక్కలు ఇప్పటికే మనకు సెన్సస్ డేటా ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఇది మన ఎదురుగా కనిపిస్తుంది. అట్లాగే దాదాపు సగానికి పైగా రైతులు భారతదేశం మొత్తం మీద అప్పుల పాలయ్యి ఉన్నారు అన్నది కూడా లెక్కలు చెబుతుంది. అంటే ఎందుకు జరుగుతుంది ఇదంతా మనము చూస్తే ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే రైతుల చిన్న సన్నకారు రైతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. వేరే ఆదాయ వనరులన్నీ ఏమీ లేకపోవటం వల్ల వ్యవసాయం తప్పితే వేరే అవకాశాలు ఏం లేవు గ్రామాలలో ఈరోజు. వ్యవసాయము లేదా వ్యవసాయ కూలి, ఈ రెండే ఎక్కువగా మిగిలిపోయినవి. అంతకుమించి వేరే పనులు కూడా దొరకట్లేదు. అంటే లార్జ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఈజ్ అన్ఎంప్లాయిడ్ అండ్ అండర్ ఎంప్లాయిడ్. ఇది సిచ్యువేషన్ మనకి ఎదురుగా ఉంది. అంటే ఇంకొక డేటా కూడా మనం చూస్తే కనుక
ఉమెన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వర్కింగ్ ఉమెన్ మెజారిటీ గ్రామాల్లో వ్యవసాయ కార్మికులుగానే వర్క్ చేస్తున్నట్టుగా కరెక్ట్. కమింగ్ ఇన్ టు రీసెంట్ దట్ డేటా కమింగ్ ఇన్ చెప్తున్నాయి. కమింగ్ ఇన్ టు దట్ సో ఇప్పుడు ఈ 85% మంది వ్యవసాయం మీదనే ఆధారపడిన వాళ్ళు అన్నది చూస్తే గిన, అంటే వాళ్ళ కంపోజిషన్ ఎట్లా ఉంది అన్నది చూస్తే గిన ఎక్కువ మాటకు ఉమెన్, ఎక్కువ మంది ఓబీసీ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళెవ్వరికి ల్యాండ్ కూడా వాళ్ళ చేతిలో లేదు. చాలా మంది చేతిలో ల్యాండ్ కూడా ఏం లేదు. అంటే ఒక ఎకరము 2 ఎకరాలు అన్నది చెప్తున్నారు, కానీ ఈ 1-2 ఎకరాలు కూడా చాలా సందర్భాలలో పంట పండనిది, లేకపోతే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు ఏదో ఒక స్కీమ్ కింద ఇచ్చుంటే దానికి పట్టా ఏం లేదు, వాళ్ళ పేరు మీద పట్టా లేదు కాబట్టి చేసుకునే పరిస్థితుల్లో లేని వాళ్ళు కొంతమంది, కౌలుకు తీసుకున్న వాళ్ళు కొంతమంది, ఇట్లా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అన్నమాట. సో ఈ మొత్తం దాంట్లో ఏమవుతున్నదంటే వీళ్ళకి ప్రభుత్వ సహకారం అందటం కానీ, అట్లాగే దీంట్లో నుంచి వచ్చిన ఉత్పత్తిలో నుంచి వాళ్ళకి ఆదాయాలు సరిపోతున్నది, కానీ వేరే పనులు చేసుకుందాం అనుకుంటే పనులు దొరకకపోవడం కానీ జరుగుతుంది. ఇది మనకు ఎదురుగా పెరుగుతూ వస్తున్న లైవ్లీహుడ్ క్రైసిస్. అంటే మనం ఇప్పుడు ఏదైతే కోవిడ్ టైంలో చాలా మందిని ఇలా నడుస్తూ చూస్తున్నామో, వీళ్ళందరూ కూడా ఒక సీజన్లో పంట పండించి 2వ సీజన్లో ఇట్లా కూలికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆదాయం సరిపోదు కాబట్టి. ఇప్పుడు 96,000తో బతకలేదు కదా, మిగిలిన ఆదాయం కావాలి అనుకుంటే వేరే కూలీ పనులకు రావాలి. ఊళ్ళల్లో కూలీ పనులు దొరకవు కాబట్టి పట్టణాలకు వచ్చి ఒక 5-6 నెలలు పనిచేసి మళ్ళా గ్రామానికి వెళ్ళి పంట పండించుకొని మళ్ళీ కొంచెం ఆదాయం తీసుకొని ఈ వీటి మధ్యలో బతుకుతున్న కుటుంబాలు చాలా మటుకు ఉన్నాయి ఈ రోజు. అంటే ఇది మనకున్న నేపథ్యం మన ఎదురుగా. అంటే వ్యవసాయం అనేది పూర్తిగా లాభసాటిగా లేదు, గిట్టుబాటు కావట్లేదు అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది, అంటే ఇది జరగటానికి కారణం ఏంటంటే ఇందాక నేను అన్నది, అంటే వనరులు లేకపోవడం. అంటే భూమి చాలా చిన్నది, తక్కువ, ఒక్కొక్క కుటుంబం దగ్గర ఉన్న భూమి చాలా తక్కువ, వాళ్ళు వేరే పనులు చేసుకోవడానికి కూడా అవకాశం తక్కువ ఉన్న నేపథ్యం ఒకటైతే, రెండవది పెట్టుబడి మీద లాభం కూడా రావట్లేదు. అంటే మీరు సగటున పంట మొత్తాలు తీసుకుంటే గిన రైతు ఎంతైతే ఒక సీజన్లో పంట పండించడానికి ఖర్చు పెడతారో అది 1:1 కంటే ఎక్కువ రాని పరిస్థితుల్లోనే ఉంటుంది చాలా సందర్భాలలో. ఏదో కొంచెం 1:1.1, 1.2, అంటే 10 రూపాయలు ఖర్చు పెడితే 11 రూపాయలు మహా వస్తే వస్తుంది తప్పితే అంతకంటే ఎక్కువ వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. అంటే 4-5 నెలలు కష్టపడిన తర్వాత 4-5 నెలలు కష్టపడిన తర్వాత దీంతో మిగిలేదంతా ఏంటంటే కుటుంబం పనిచేస్తే ఆ కొంచెం డబ్బులన్నా మిగులుతాయి. అంటే ఆ రూపాయి ఖర్చులో తన కుటుంబం పనిచేసిన ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి ఆ కొంచెం మిగులుతుంది, లేకపోతే అది కూడా మిగలదు. అంత బయట నుంచి తెచ్చుకుంటే 10 పైసలు మిగులుతుంది, అంతా బయట వాళ్ళతో పని చేయించుకుంటే. తన సొంత కుటుంబము సొంతంగా పని చేసుకుంటే కొంత అదన్నా మిగులుతుంది, అంతకు మించి వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి పంట ధరలు పెరగకపోవడానికి అనేక రకాల సమస్యలు ఉన్నాయి, అది మనం మళ్ళీ చర్చించుకుందాము. సో పంట ధరలు పెరగకపోవటము అన్నది ఒక కీలకమైన అంశం. రెండవది, గత 20 సంవత్సరాలలో, ముఖ్యంగా గత 10 సంవత్సరాల కాలంలో ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ వలన కరువులు, తర్వాత తుఫాన్లు ఇలాంటివన్నీ ఎక్కువ పంట నష్టపోవడం కూడా ఎక్కువ చూస్తున్నాం. మనం తెలుగు రాష్ట్రాలలో గత 3 వారాలలో చూస్తే మీకు దాదాపు 30-40% పట్టరంగా వర్షాలు పడ్డాయి. అవును, ఈ పంట అంతా పోయింది. పంట కరెక్ట్ గా కోతకు వచ్చే సమయానికి వర్షం పడింది, మొత్తం పంట అంతా పోయింది. ఇన్సూరెన్స్ కొన్ని రాష్ట్రాలలో పనిచేస్తుంది, కొన్ని రాష్ట్రాలలో పనిచేయదు. అప్పులకి ఇన్సూరెన్స్ లింక్డ్. ఇప్పుడు బ్యాంక్ లోన్లు దొరకని పరిస్థితులలో ఇన్సూరెన్స్ కూడా ఏం పనిచేయదు. ఈ సంవత్సరం అయితే తెలంగాణలో 1 ఎకరం కూడా ఇన్సూరెన్స్ కింద లేదు. అంటే వీ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ క్రైసిస్. ఎంత కరువు వచ్చి పంట. అంటే ఆ మధ్యకాలంలో రుణాలు కట్టని వారికి కంటిన్యూగా నెక్స్ట్ ఇయర్ అదొకటి జరిగింది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన డబ్బులు కట్టకపోవడం వలన ఈ సంవత్సరం ప్రీమియం పే చేయకపోవడం వల్ల ఇన్సూరెన్స్ కూడా రాలేదు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా లేవు, సబ్సిడీలు లేవు, ఇవన్నీ కూడా తగ్గిపోతున్న నేపథ్యంలో ఇదంతా క్రైసిస్ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో, ఇప్పటికే ఉన్న క్రైసిస్ నేపథ్యంలో చూడాలి మనము ఈ 3 చట్టాలని కూడా. అంటే ఏమంటున్నారు, ఇవన్నీ ఏమీ చేయకుండా ధరలు మార్కెట్లో ఇవి చేయటం వల్ల మొత్తము మార్కెట్లో పెద్ద వాళ్ళు వచ్చేసి బోల్డ్ డబ్బులు ఇచ్చేస్తారు రైతులకి అని చెప్తున్నారు. ఇది జరిగే పని కాదు. ఇది మనం గమనించాల్సిన, రైతులకి ఉత్పత్తిలోనే చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కారం చేయకుండా కేవలం మార్కెట్లో మాత్రమే పరిష్కారం దొరుకుతుంది అన్నట్టు పొరపాటు. ఇది మొదటి మాట మనము
అర్థం చేసుకోవాల్సింది. రెండో మాట ఓకే. ఏంటంటే అంటే ఇప్పుడు వచ్చిన 3 కొత్త లాస్‌లు ఏవైతే మనం అడ్రెస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిల్లో ఏది కొన్ని అడ్రస్ చేయదు, వాటిల్ని అడ్రెస్ చేసాయా? ఏది అడ్రెస్ ఏది చేయలేదు. ఓకే. అడ్రస్ చేయదు, ఏది అడ్రస్ చేయదు. ఓకే. ఎందుకు చేయదో నేను చెప్తాను. అంటే ఒకటి ఏంటంటే ఓకే. వాళ్ళు క్లెయిమ్స్ అన్ని తప్పు అండి. అంటే ఏదైతే చేస్తామంటున్నారో ఆ క్లెయిమ్స్ అన్ని తప్పు, అది జరిగే పని కాదు. ఎందుకంటే మనకు మార్కెటింగ్ లో, భారతదేశంలో ఉన్న మార్కెటింగ్ లో ఉన్న ప్రధానమైన సమస్య ఫస్ట్ మైల్ అగ్రిగేషన్ అంటాం మనం. అంటే రైతులు, చిన్న చిన్న రైతులు అయ్యేసరికి వాళ్ళందరి దగ్గర నుంచి కూడగట్టి నేను మార్కెట్లో 100 టన్నులు అమ్మాలి అనుకుంటే నాకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అంటే ఒక 100 టన్నులు సేకరించాలి అనుకుంటే కదా నేను చాలా ఖర్చు పెట్టాలి ఎవరైనా కొనేవాడు. సో ఓకే. దాంతో ఏమవుతుందంటే లోకల్ గా అమ్ముకునే మార్కెట్లు నడుస్తాయి, కానీ ఇండియా లాంటి భారతదేశంలో సెంట్రలైజ్డ్ మార్కెట్లు నడవు. అంటే అసలు గత 50-60 సంవత్సరాల అనుభవం కూడా అదే చెప్తుంది. ఎక్కడైతే మార్కెట్ యార్డ్లు పెట్టారో ఆ మార్కెట్ ఓకే. యార్డ్లకి వెళ్ళి కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఈరోజు. అంటే ఏపీఎంసీలకు ఎందుకు వెళ్ళట్లేదు రైతులు? ఊళ్ళోనే ఎందుకు అమ్ముకుంటున్నారు? తక్కువ ధర వచ్చినా కానీ. ఏపీఎంసీ దాకా వెళ్ళాలి అనుకుంటే దారి ఖర్చు, తర్వాత వెళ్ళిన తర్వాత వాడు ఎవడో కొనకపోయినా, లేకపోతే వాళ్ళు ఎంత ధరిస్తే అంత అమ్మాలి, లేకపోతే అక్కడే పడేసి రావాలి. అది పరిస్థితి. దానికంటే లోకల్గా ఎంత వస్తే అంత అమ్మేద్దాము అనుకునే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఈ రోజు కూడా. ఓకే. సో భారతదేశం మొత్తం మీద తీసుకుంటే చాలా రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. ఉదాహరణకి బీహార్ తీసుకున్నాం అనుకోండి, చాలా మంది బీహార్ గురించి మాట్లాడారు. బీహార్లో సగటు భూమి 0.6 ఏకర్స్, అంటే సగం అర ఎకరంలో ఎంత పండుతుంది? వరి పండితే మీకు మహా పండితే మీకు 10 క్వింటాలు పండుతుంది. 10 క్వింటాలు పండితే తినడానికి 3-4 క్వింటాలు ఉంచుకుంటే 4-5 క్వింటాలు తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముకుంటారు వాళ్ళు? దాన్ని అమ్ముకోవడానికి 30-40 కిలోమీటర్ల దూరం వెళ్ళి, లేకపోతే 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి అమ్ముకునే పరిస్థితులు ఉండదు. ఇది మనకున్న నేపథ్యం కూడా. అంటే మార్కెట్ యార్డ్ దాకానే వెళ్ళలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. రెండోది, అక్కడికి అయ్యే అంత అగ్రిగేట్ చేయడానికి అయ్యే కాస్ట్ కూడా చాలా ఎక్కువ కొనుక్కునే వాళ్ళకి. ఇది రెండో సమస్య అన్నమాట. బయట ధరలు పడిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటి అన్నది చూస్తేనేమో డంపింగ్ చాలా జరుగుతుంది. అంటే ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్స్ తో ఇండియా ఇంటిగ్రేట్ అయిన తర్వాత చీపర్ ఇంపోర్ట్స్ రావటం లాంటిది. ఉదాహరణకి మొజంబైక్ నుంచి కానీ, లేకపోతే బర్మా నుంచి పప్పు ధాన్యాలు కానీ, లేకపోతే మిగతా దేశాల నుంచి నూనె గింజలు కానీ, ఇవన్నీ కూడా రావటం వల్ల మార్కెట్లో ధరలు పడిపోవడం చాలా ఎక్కువైంది. అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఎంతసేపు వినియోగదారులకు ధరలు తక్కువ ఉండాలని చూస్తున్నాం కాబట్టి. రెండోది, గత 5 సంవత్సరాలలో ఇంకొక మార్పు మనం గమనించాల్సింది ఏంటంటే, చాలా ఎక్కువ ఇప్పటికే సేకరణ ఏదైతే జరిగిందో అదంతా కూడా నిల్వ ఉండిపోయి, ఆ నిల్వ అయిన పప్పు ధాన్యాలు కానీ, గోధుమలు కానీ, వరి కానీ, ఇవన్నీ కూడా మార్కెట్లోకి రిలీజ్ చేయడం చేస్తున్నారు. ఇవి కూడా రిలీజ్ చేయడం వల్ల కూడా ధర పడిపోతుంది. అంటే రైతులకి ధరలు పడకపోవటానికి డంపింగ్ అని ఏదైతే అంటున్నామో, అంటే ఉత్పత్తి ఖర్చు కంటే కూడా తక్కువ ధరకి మార్కెట్లో దొరుకుతూ ఉంటే రైతుల దగ్గర ఎవరు కొంటారు? అవును, అవును. అంటే ఇప్పుడు నాకు పోయిన సంవత్సరం సేకరించిన ధాన్యం అంతా కూడా వాడు సేకరించిన ఖర్చు అంతా తగ్గించి దానికంటే తక్కువ ధరకి మార్కెట్లో ఒక చోటనే నాకు అంతా అమ్ముతాను అనుకుంటే, నాకు ఒక చోట 100 టన్నులు 18 రూపాయలకు దొరుకుతూ ఉంటే, నేను ఒక 10,000 మంది రైతుల దగ్గరికి వెళ్ళి అంత ఎందుకు కొంటాను? నేను కొనాలనుకుంటే 10,000 మంది రైతుల దగ్గర కొనాలి. 100 టన్నులు కొనాలనుకుంటే దానికంటే నేను ఒక మార్కెట్ యార్డ్లో డబ్బులు కట్టేసి మొత్తం కొనేసుకోవచ్చు, నాకు తక్కువ ధర కూడా వస్తుంది. సో చాలా అన్రెమ్యునరేటివ్ చేసేసారు రైతుల దగ్గర నుంచి కొనటము అనేది. మార్కెట్ యార్డ్లలో చీప్ గా దొరకటము ఏదైతే ప్రారంభమైంది ఎఫ్సిఐ గోడౌన్లలో, వీటిలో ఇదొక మార్పు జరిగింది. రెండో మార్పు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ వీళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మనకి ఇప్పుడు మార్పులు తీసుకొస్తామని, ఈ మార్పులు గత 10-15 సంవత్సరాలలో ఎప్పుడు జరిగిపోయిన మార్పు, కొత్తగా జరుగుతున్న మార్పులు ఏం కాదు ఇవి. అంటే దాదాపు 2003 తరువాత మార్కెట్ యార్డ్ బయట అమ్ముకోవటము, కొనుక్కోవటము ఎప్పుడో చట్టబద్ధం చేసేసారు. అవును, దాదాపు 36% మాత్రమే మార్కెట్ లో అమ్ముతున్నారని చెప్పి 36% మార్కెట్ యార్డ్కి వచ్చేది. అంతేనండి, 36% మాత్రమే మార్కెట్ యార్డ్కి వచ్చేది. సో 36% మార్కెట్ యార్డ్కి రావడానికి ఇందాక నేను చెప్పిన కారణం ఏంటంటే, వాళ్ళ దగ్గర అంతకంటే ఎక్కువ ఉండట్లా. తక్కువ. ఇప్పుడు నా దగ్గర 10 కేజీలు టమాటాలు వాళ్ళకు పండితే నేను ఎక్కడికి పోయి అమ్ముకుంటానండి? మార్కెట్ యార్డ్కి. ఊర్లో ఎవరికో వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. అది ఎక్కువ జరుగుతున్న సమస్య అన్నమాట. సో మార్కెట్ యార్డ్ దాకా వెళ్ళకపోవటం కూడా ఒక సమస్య.
రెండోది బయట కొనుక్కోవడం ఎప్పుడో ప్రారంభమైంది. మనకు ఉదాహరణకి తెలుగు రాష్ట్రాలలో తీసుకుంటేనేమో ఇందిరా క్రాంతి పదం మహిళా సంఘాల ద్వారా కానీ లేకపోతే కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కానీ ప్రొక్యూర్మెంట్ ఎప్పటి నుంచో జరుగుతుంది. అదేమి మార్కెట్ యార్డ్లు కాదు అవన్నీ కూడా. సో ఈ బయట కొనుక్కోవటం అనేది చాలా రోజుల నుంచి ప్రారంభమైంది, అది చట్టబద్ధం అయిపోయింది కూడా. అంటే ఇప్పుడు ఏదైతే మనము సమస్యలు వస్తాయి అని చూస్తున్నామో లేకపోతే మార్పులు వస్తాయి అని చూస్తున్నామో ఇవి మార్కెట్ లో ఉన్నవే. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ బిల్లులు తీసుకొచ్చే లాభాలు అని చెప్తున్నవి జరిగేవి కాదు, అలాగని పెద్ద కష్టాలు తెచ్చి పెడతాయని చెప్తున్నది కూడా. ఎందుకంటే లాభాలు రావు అని నేను ఎందుకు చెప్తున్నానంటే రైతుల సమస్యలు వేరు. అది పంటే పండట్లేదు, పండిన తీసుకురాలేని పరిస్థితుల్లో రైతులు ఉంటే నువ్వేదో అంటే ఇదొక మాట చెప్పలేదు. అంటే నేనేమంటానంటే ఈ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో లాభం ఉంది అని చెప్తున్న క్లెయిమ్స్ తప్పే. అలాగని దీంతో వచ్చే పెద్ద అసలు పన్ను ప్రమాదం, రేపు పొద్దున రైతులందరూ బయటికి వెళ్ళిపోతారు, కంపెనీలు వచ్చి కొనేసుకుంటాయి రైతుల భూములు, వ్యవసాయము అన్నది కూడా తప్పే. ఎందుకంటే ఈ మార్పులన్నీ వచ్చి గత చాలా రోజుల నుంచి నడుస్తూ ఉన్నది. అంటే ఇది రెండు కూడా మనం అర్థం చేసుకోవాలి. దాంతో ఏమైతున్నదంటే మొత్తం చర్చ అంతా పొలిటికల్ అయిపోయింది. అంటే పార్టీ పాలిటిక్స్ మీద నడుస్తుంది తప్పితే గ్రౌండ్ రియాలిటీ ఏంటి, రైతులు ఏమనుకుంటున్నారు, లేక రైతుల తక్షణ సమస్య ఏంటి, దాన్ని ఎట్లా పరిష్కరిద్దామా అన్న దిశగా అయితే చర్చ నడవట్లేదు. ఇది నేపథ్యం. సరే, ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాన్సిక్వెన్సెస్, లాభ నష్టాల గురించి చర్చించుకునే ముందు, పాయింట్ బై పాయింట్ చర్చించుకునే ముందు కొన్ని టెక్నికల్ పాయింట్స్ శ్రోతలకు అర్థం అవడానికి కోసం మిమ్మల్ని నేను అడుగుతాను, కొంచెం వాటికి ఆన్సర్ చేయండి. అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్, వ్యవసాయ ప్రోడక్ట్, అది ఎంఎస్పి కింద వచ్చిన ప్రోడక్ట్ కానీ ఎంఎస్పి కింద రాని ప్రోడక్ట్ కానీ, ఈ రెండిట్లో దాని ప్రైస్ ని ఎవరు డిసైడ్ చేస్తారు? అంటే రైతు తీసుకొచ్చి రైతు తను డిసైడ్ చేసుకుంటాడు. అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్ అని మనకి ప్రొడక్ట్ మీద ఉంటున్నట్టుగా ఇలా ఈ రైస్ కానీ లేదంటే వీటి కానీ ఏదైనా మార్కెట్ కానీ మార్కెట్ బయట కానీ జరిగితే దాని ప్రైస్ ని ఎవరు డిసైడ్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్. దానికి కొంచెం మీరు అంటే ఇక్కడ ఒక్క నిమిషం అండి రాము గారు, ఒక్క నిమిషం. సో మన ఆడియన్స్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నారు కాబట్టి ఫర్ ద సేక్ ఆఫ్ క్లారిటీ ఆ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్పి, ఎంపీసీ అవి అంటున్నారు కదా, వాటిని కొంచెం చెప్పండి. యా, సో ఇక్కడ మొత్తము మన దేశంలో పండే పంటలన్నిట్లో కూడా భారతదేశంలో 25 పంటలకి ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది. ఓకే, 25 పంటలకి ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది. మిగిలిన పంటలకి ప్రభుత్వం ఏమీ ధర నిర్ణయించదు. ఒక 25 పంటలకు మాత్రమే ధర నిర్ణయిస్తుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం దీన్ని. మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. ఇది దాదాపు 65లో ప్రారంభమైంది. అప్పుడు కొత్త స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు చాలా కరువు ఉంది, తర్వాత గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీస్ అన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో రైతులు కొన్ని ప్రభుత్వం చెప్తున్న పంటలు వేసుకోవటానికి కానీ ప్రభుత్వం చెప్తున్న పద్ధతులు పాటించడానికి కానీ ఎంకరేజ్మెంట్ కోసమని ప్రభుత్వం ఏమంటే మీరు వేస్తే నేను కొంటాను, కనీసం ఈ ధరకైతే నేను కొంటాను అని మా గవర్నమెంట్ అప్పుడు ప్రకటించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఒక ఎష్యూరెన్స్ మినిమం ఇంత ధర అయితే ఉంటుంది, మీకు అంతకంటే ధర వస్తే మీరు బయట కొనుక్కోవచ్చు, నేను ఇంత ధరకి నేను కొంటాను ఖచ్చితంగా. అంటే ఇది ఫిక్స్డ్ గా ఉంటుందండి లేదంటే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము దీన్ని నిర్ణయిస్తారండి. నేను దాని వివరాల్లోకి వెళ్తాను. సో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటంటే కనీస మద్దతు ధర ఇంత ఉంటుంది అన్నది నిర్ణయించడం అండి. ఆ నిర్ణయించడానికి ఒక పద్ధతి ఉంటుంది. రైతులు ఏ పంట ఎలా పండించినారు, ఎన్ని అన్నది మొత్తము కూడా దేశవ్యాప్తంగా దీని మీద ధరలు సేకరించి, ఖర్చులు సేకరించి దాన్ని బట్టి నిర్ణయిస్తారు. సో రాష్ట్ర స్థాయిలో నిర్ణయిస్తారు, తర్వాత కేంద్ర స్థాయిలో రాష్ట్రాలన్నీ కూడా ఇచ్చిన లెక్కలు తీసుకొని కేంద్రం ఒక ధర నిర్ణయిస్తుంది. ఎంఎస్పి పరిధిలో ఉన్న ప్రొడక్ట్స్ కి ప్రైస్ ని డిసైడ్ చేసేది ప్రభుత్వం మాత్రమే. బేస్ చేసుకొని, కాస్ట్ మీద బేస్ చేసుకొని, సో ఖర్చుల మీద ఆధారంగా ధర నిర్ణయిస్తారు. సో అందుకని దాన్ని కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అంటారు. కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అని ఒక బాడీ ఉంది ఇండియాలో. వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ లెక్కలు తీసుకుంటారు. కాకపోతే ఏమవుతుందంటే సమస్య ఇక్కడ, ఈ లెక్కలన్నీ తీసుకొని లెక్కలు వేసి ఫైనల్ గా ధర నిర్ణయించే నాటికి 2 సంవత్సరాలు పడుతుంది. ఓకే,
సో 2 సంవత్సరాల తర్వాత దీన్ని మొత్తం లెక్క వేస్తారు, కరెక్ట్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ కి కరెక్ట్ చేస్తారు కానీ బట్ మిగిలిన మార్పులు ఏవైతే వస్తాయో అవన్నీ లెక్కలోకి తీసుకోరు. ఇది ఒక సమస్య. సో 2 సంవత్సరాలు పట్టడం వల్ల వచ్చే సమస్య ఒకటి. రెండోది రాష్ట్రాల మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి గత 10 సంవత్సరాల లెక్క తీసుకుంటే గిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ధాన్యం పండించడానికి. జాతీయ స్థాయిలో తీసుకుంటేనేమో కొన్ని రాష్ట్రాలలో చాలా తక్కువ అవుతుంది. కూలీ ఖర్చు తక్కువ ఉండటం కావచ్చు, భూమి ఖర్చు తక్కువ ఉండటం కావచ్చు, నీళ్లు అవి ఉండటం వల్ల దిగుబడి ఎక్కువ కావచ్చు, ఇవన్నీ కూడా. దాంతో ఏమవుతుందంటే మద్దతు ధర అనేది వీటన్నిటికీ కలిపి సగటు నిర్ణయిస్తారు. సో అది కొన్ని రాష్ట్రాలలో లాభసాటిగా ఉంటుంది, కొన్ని రాష్ట్రాలలో లాభసాటిగా ఉండదు. ఇది రెండో సమస్య. మూడోది ఏంటంటే మద్దతు ధర అయితే ప్రకటిస్తారు కానీ సేకరించాలి కదా ఎవరో ఒకళ్ళు, అంటే ఎవడన్నా కొంటే కదా ఆ రేటుకి. నీకు ధర ఇంత అని నిర్ణయించాం కానీ ఒకవేళ అంతకంటే తగ్గితే ఏంటి అనే దాని మీద ఎవరు మాట్లాడరు అన్నమాట. సో కేంద్ర ప్రభుత్వము కొంత మటుకి మద్దతు ధరకి కొనటం ప్రారంభించింది. కొని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అంటే ఎఫ్సిఐ ప్రతి సంవత్సరం కొనేది ఇదే కింద వస్తుంది అనమాట. ఎఫ్సిఐ కింద కొంటారు. ఎఫ్సిఐ తర్వాత ఇప్పుడు వేరే సంస్థలను కూడా తీసుకొచ్చారు ఆ పరిధిలోకి. వీళ్ళందరూ ప్రొక్యూర్ చేసి మార్కెట్ లో నుంచి కొన్న తర్వాత మళ్ళా పీడిఎస్ కింద డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఈ మొత్తము ప్రొక్యూర్మెంట్ భారతదేశంలో 6% మంది రైతులకు మాత్రమే అందుతుంది. ఓకే రాము గారు, ఇప్పుడు అంటే ఎంఎస్పి అనే పరిధిలో ఉండే ప్రొడక్ట్స్ కి రెండే పంటలు ఉన్నాయి. దాని కింద వచ్చేది రెండే పంటలు. అంటే ప్రకటించేది 25 పంటలు అయినా సరే ప్రొక్యూర్మెంట్ చేసేది రెండే పంటలు, వరి గోధుమ. జనరల్ గా మన దేశంలో ఎక్కువగా పండించేవి కూడా ఇవే అనుకుంటా కదా, కమర్షియల్ క్రాప్స్ పక్కన పెట్టుకుంటే. కమర్షియల్ క్రాప్స్, వెజిటబుల్స్ పక్కన పెడితే ఎక్కువ పండేది 2 పంటలే. సో ఈ 2 పంటలే ప్రభుత్వం కొనేది ఎక్కువగా. కొద్దిగా పప్పు ధాన్యాలు కొంటారు, కొద్దిగా నూనె గింజలు కొంటారు, కొద్దిగా, అది కూడా ఎక్కువే కాదు. కందులు కొంటారు, మినుగులు కొంటారు, పెసలు కొంటారు. తర్వాత కొన్ని చోట్ల మిల్లెట్స్ కొంటారు. అవన్నీ కూడా చాలా చాలా తక్కువ క్వాంటిటీ, అంటే అంతా కలిపి 1-2% కంటే ఎక్కువ ఉండవు. అంటే ఇప్పుడు అంటే నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ పాస్ట్ లో నేను కొన్ని న్యూస్ విన్నాను. ఏంటంటే ఎఫ్సిఐ దగ్గర చాలా ఎక్కువ ధాన్యం నిల్వలు మిగిలిపోయి ఉన్నాయి, కొంతవరకు సముద్రంలో పారిపోయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలిసింది అని. అంటే చాలా ఎక్కువగానే అంటే వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు. అంటే పండించినంత మేరకు ప్రొక్యూర్ చేయకపోయినా ఎంతో కొంత ప్రొక్యూర్ చేస్తున్నారు. దాని ప్రైస్ కూడా మినిమం ప్రైస్ అయితే గవర్నమెంట్ నిర్ణయించడం జరుగుతా ఉంది. సో ఇప్పుడు ఈ ఎంఎస్పి అనే సిస్టమ్ కనుక బయటకు వచ్చేస్తే, ఇప్పుడు రెండో బిల్లో మనం మాట్లాడింది ఏంటంటే ఈ ఎంఎస్పి ఉండదు అని చెప్పి బయట చాలా ఆందోళన జరుగుతా ఉంది రైతుల మధ్యలో కూడా. అది ఉంటుందా ఉండదా అనేది తర్వాత, ఒకవేళ ఎంఎస్పి పరిధిలోంచి బయటకు వచ్చేస్తే కనుక ఈ గవర్నమెంట్ నిర్ణయించే ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి నిర్ణయించడం మానేస్తే వీటికి కనీసమైన భద్రత కూడా లేకుండా పోతుందంటే ఒక అనుమానం ఉంది. దాని గురించి ఏమైనా చెప్పండి. అంటే ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పింది మీరు ఇంకొకసారి వివరాల్లోకి వెళ్తే, మినిమం సపోర్ట్ ప్రైస్ చాలా తక్కువ మందికి వస్తుంది అని నేనైతే ఏదైతే చెప్పానో, ఆ తక్కువ మందికి వచ్చేది కూడా ఏమంటే మనం రాష్ట్రాల మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. మళ్ళా ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ 3 రాష్ట్రాల్లో నుంచి ధాన్యం అంతా వచ్చేస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లో నుంచి అసలు ప్రొక్యూర్మెంట్ ఏమి ఉండదు. గోధుమలు తీసుకుంటే పంజాబ్, హర్యానా, కొద్ది భాగం ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం గోధుమ వచ్చేస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లో నుంచి ప్రొక్యూర్మెంట్ ఏమి ఉండదు. ఇది జరిగేది. దాంతో ఏమవుతుందంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్మెంట్ అవుతుంది, ప్రభుత్వం కొంటుంది, కానీ అది కొన్ని రాష్ట్రాలలోనే కొంటుంది అవసరానికి మించి. చాలా రాష్ట్రాలలో అవసరమైంది కూడా కొనకపోవటం వలన రైతులకైతే దీనివల్ల పెద్ద బెనిఫిట్ కనిపించలేదు రాష్ట్రాల మధ్యలో. సో ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే చెప్పారో మొత్తము స్టాక్ చాలా ఎక్కువ అవుతుంది అన్నది, అది కారణం ఏంటంటే కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ కొని దాచి ఉంచటం అన్నది జరుగుతూ దాదాపు 3-4 సంవత్సరాల నుంచి అట్లా స్టాక్ ఉండిపోయింది. మన అవసరాల కంటే దాదాపు 3-4 రెట్లు ఎక్కువ ఉత్పత్తి కొని దాచిపెట్టారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి అక్కడ పండిన పంటలో దాదాపు 85% కొంటుంది ప్రభుత్వం. మన దగ్గర ఆందోళన ఎక్కువగా ఉన్నట్టుంది. కరెక్ట్, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది దగ్గర కొంటున్నారు కాబట్టి.
సో ఇది నేపథ్యం అన్నమాట. అంటే కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ కొనటము, కొన్ని రాష్ట్రాలలో అసలు కొనరు అసలు. దాంతో ఈ రాష్ట్రాల మధ్యలో వ్యత్యాసం కూడా జరిగింది. ఈ కొనకపోవటానికి కారణం ఏంటంటే అంటే మిగిలిపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రాలు ఏం చేశాయంటే, ఇప్పుడు ఉదాహరణకి 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమనిందంటే, నేను బియ్యం బయట నుంచి, నేను ఇప్పుడు బియ్యము పంజాబ్ నుంచి వచ్చేవి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పీడిఎస్ కింద డిస్ట్రిబ్యూట్, ఇప్పుడు రూపాయికి 2 రూపాయలకి బియ్యం ఏదైతే ఇస్తారో ఇవన్నీ పంజాబ్ నుంచి వచ్చేవి. మన రాష్ట్ర ప్రభుత్వం ఏమనిందంటే, నేను పంజాబ్ నుంచి తెచ్చుకొని మా రైతులకి ఇచ్చి మా రైతులకు ధర లేకుండా చేయటం ఎందుకు, నేను ఇక్కడే పండించుకునేది కొనుక్కుంటాను అని. అట్లాగా తెలంగాణ చేసింది, అట్లా చాలా రాష్ట్రాలు చేస్తూ వచ్చాయి. 2010 తర్వాత, 2003 తర్వాత కొన్ని, 2010 తర్వాత కొన్ని, 2014 తర్వాత కొన్ని. దాంతో ఈరోజు ఏమైందంటే, ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం కొనుక్కోవడం ప్రారంభించిన తర్వాత బయట నుంచి వచ్చేది తగ్గిపోయింది. ఆ బయట రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలలో కొన్నదంతా కూడా మిగిలిపోయి ఈ సమస్య సృష్టించబడింది. ఇది అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు బయటపడేస్తాము అని చెప్పిన దానికంటే కూడా ఏం చేశారంటే ధర తగ్గించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఎప్పుడైతే మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించారో దానివల్ల మార్కెట్లో ధర పడిపోతుంది. అది మనము గత 5 సంవత్సరాలలో చూస్తున్న ధర పడిపోవటం అన్నది దాని నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ధరని మార్కెట్ లో కంట్రోల్ మ్యామ్ చెప్పండి. నేను జ్యోత్స్న అండి. ఒక క్వశ్చన్, ఇందాక మీరు అన్నారు కదా, అంటే అవసరానికి మించి ప్రొక్యూర్ చేసుకుంటున్నారు, గోదాములలో పెట్టి ఒక్కొక్కసారి పడేయాల్సి వస్తుంది, లేదా మార్కెట్ కంటే తక్కువ ధరకి మార్కెట్ లో విడుదల చేయాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో అసలు రైతుల డిమాండ్ లేనప్పుడు ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్, అంటే నేను ప్రోడక్ట్ రూపంలో అంటున్నాను కానీ, బట్టి ఉత్పత్తి ఎందుకు చేయాలి? దాని బదులు ఏ దానికి డిమాండ్ ఎక్కువ ఉందో అవి చేయించే ప్రయత్నం చేయొచ్చు కదా. అంటే మన భూములు కేవలం ప్యాడీ గాని గోధుమలు గాని మాత్రమే పండుతాయా? అస్సలు కాదు. అంటే ఇక్కడే ఉందండి సమస్య. సో ఈ బాధ్యత ఎవరిది? అంటే ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేసుకుంటే మంచిది అనే నిర్ణయం చేయాల్సిన బాధ్యత ఎవరిది? అంత వేస్తే ఖచ్చితంగా నేను ధర ఇస్తాను అన్నది బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది, ప్రభుత్వ అధికారులది. వాళ్ళు ఎవ్వరు ఏమీ పని చేయట్లేదండి. అంటే సమస్య అక్కడ వస్తుంది. ఏమీ పని చేయకుండా క్రాపింగ్ ప్యాటర్న్స్ ఎట్లా షిఫ్ట్ అయితే బాగుంటుంది అన్న నిర్ణయం జరగకుండా, నిజానికి వరి విస్తీర్ణము, గోధుమ విస్తీర్ణము పెరగటం వల్ల పంట భూములు పాడవుతున్నాయి, పర్యావరణం పాడవుతుంది, రైతులు నష్టపోతున్నారు. అంటే ఈరోజు పంజాబ్లో, హర్యానాలో రైతుల క్రైసిస్కి, అంటే మనము వాళ్ళ మార్కెట్లో గొడవ చేస్తున్నది చూస్తున్నాం కానీ వెనకాలకి వెళ్ళి చూస్తే భూములన్నీ పాడైపోయి ఉన్నాయి. తర్వాత చాలా రసాయనాలు వాడటం వల్ల ఆరోగ్యం అంతా పాడైపోయింది. దాంట్లో నుంచి వచ్చే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ తీసుకున్నాం అనుకుంటే చాలా ఎక్కువ. అక్కడ పంట, ఈ వరి గోధుమ పండించడం వల్ల మధ్యలో ఖాళీ లేకపోవడం వల్ల పంట తగలబెట్టడం వల్ల పర్యావరణం పాడవటం, ఇది కూడా సమస్య చూస్తూ ఉన్నాం. సో ఇవన్నిటి నేపథ్యంలో పంటల సరళి మార్చడం కోసము ధరలు ఉండాలి. ఈ రోజు అది లేదు. అది లేకుండా అన్ని నిర్ణయాలు రాజకీయంగా జరగటం వల్ల కొన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండటం కోసము, కొన్ని పంటలకు అనుకూలంగా ఉండటం కోసం ధరలు నిర్ణయిస్తున్నారు. మిగిలిన ప్రాంతాలకి కానీ మిగిలిన పంటలకి కానీ అసలు పట్టించుకోవడం మానేశారు. సో ఎక్కడైతే బెనిఫిట్ వస్తుందో అది అక్కడ మేనేజ్ చేయలేకపోవటం వల్ల అది మిగతా వాళ్ళ మీద డంప్ చేస్తున్నారు. దాంతో ఈ సంవత్సరం మనం తీసుకున్నాం అనుకుంటే మద్దతు ధర కంటే కూడా దాదాపు 30-40% తక్కువకి పెసలు మార్కెట్లో ఉన్నాయి, మినుములు మార్కెట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రైతులు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కందులు అయితే దాదాపు 5 ఏళ్ల నుంచి కూడా మద్దతు ధర కంటే దాదాపు సగానికే అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఓకే, ఇప్పుడే ఇంత క్రైసిస్ లో ఉంటే, ఇప్పుడు ఈ ఎంఎస్పి అనేది లేకుండా, మార్కెట్ అనేది లేకుండా ఉన్న సిచ్యువేషన్ కనుక వస్తే, ఓపెన్ మార్కెటింగ్ లాంటి సిచ్యువేషన్ కి వస్తే ఇంకా దాన్ని ఊహించలేనంత క్రైసిస్ కి వెళ్ళే అవకాశం ఉంటుందేమో. దీన్ని రెగ్యులేషన్స్ చేయడం మానేసి వేరే చేస్తూ ఉంటే దానికి అంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఒకటి ఏంటంటే, ప్రభుత్వము మద్దతు ధరలు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. అది చట్టబద్ధం కూడా చేయాలి. అంటే ఇంతకంటే తక్కువ కొనకూడదు అన్నది. అయితే అది నిర్ణయించే విధానము చాలా సైంటిఫిక్ గా ఉండాలి. అంటే ఏ పంటలు నిర్ణయిస్తాము, ఏ పంటలు నిర్ణయించము. అంటే ఈ సంవత్సరం ఇప్పటికే మనకు పంట బాగా దిగుబడి వస్తుంది, రైతులు బాగానే పండిస్తున్నారు, అవసరాలు సరిపడా పంట వస్తుంది అనుకున్నా, లేకపోతే ఈ పంట విస్తీర్ణం పెరిగితే పర్యావరణం మీద కానీ మార్కెట్ మీద కానీ ప్రభావం పడుతుంది అనుకున్నా, వాటిని ఎంకరేజ్ చేయకుండా మిగిలిన పంటలను ఎంకరేజ్ చేస్తే బాగుండేది ప్రభుత్వం ఎప్పుడు కూడా. అంటే మద్దతు ధరలు ప్రకటించే పద్ధతి చాలా సైంటిఫిక్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. మొదటి
రెండోది అన్ని ప్రాంతాలకి న్యాయం చేసేలాగా ఉండాలి. చాలా ప్రధానమైన అంశం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు అందరికీ సమానంగా అందాలి కదా. అది జరగాలి అనుకుంటే రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయాలు జరగాలి. అంటే మన రాష్ట్రంలో మన అవసరాలకు సరిపడా పండించుకునే పద్ధతి మన రాష్ట్రం నిర్ణయించుకోవాలి. అలాగే రాష్ట్రం కూడా జిల్లాల స్థాయిలో నిర్ణయించుకోగలగాలి. ఉదాహరణకి ఇప్పుడు అనంతపురం జిల్లాలో పండిన పంట ఎక్కువ భాగం అనంతపురం జిల్లాలో కన్జ్యూమ్ అవ్వగలిగితే అక్కడ పండని పంట మిగతా జిల్లాల నుంచి తీసుకోవచ్చు. అంతేగాని అక్కడ పంట పండుతున్నా సరే వేరే చోట్ల నుంచి తీసుకొచ్చి అక్కడ పడేసి అక్కడ రైతులకి మార్కెట్ పడేయటం అన్నది ఏమి ఉపయోగం ఉండదు. దాంతో ఏమైతుందంటే లోకల్ డీసెంట్రలైజేషన్ చాలా ఇంపార్టెంట్. జిల్లా స్థాయి నుంచి చేయగలగాలి. జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చేయగలిగితే నిర్ణయాలు వాళ్ళకు వదిలేసి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఖర్చు పెడుతుందో అంతే డబ్బులు రాష్ట్రాలకు ఇవ్వగలిగితే రాష్ట్రాలు చాలా బాగా పనిచేయగలుగుతాయి. మీరు అన్న పాయింట్ చూస్తే డీసెంట్రలైజేషన్ ఉండాలి అనే దానికి ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మార్కెట్లు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు వచ్చిన బిల్లు పూర్తిగా దీనికి ఆపోజిట్ వేలో ఉన్నట్టుగా ఉంది కదా. నిజానికి ఆపోజిట్ వేలో అని కాదు. అంటే ఇక్కడ అదే చూడాలి మనం. ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం క్లెయిమ్ ఏదైతే చేస్తుందో అంటే ఎక్కడైనా కొనొచ్చు అన్నది కదా చెప్తోంది. ఎక్కడైనా కొనొచ్చు అన్నది, ఎక్కడైనా అమ్మొచ్చు అన్నది. సో అదే జరుగుతుంది. కానీ ఈ ఇంటర్నలైజేషన్ జరగకుండా ఎక్స్టర్నలైజేషన్ జరిగితే సమస్య. అంటే ప్రొక్యూర్మెంట్ ఇదే బిల్లులతో మీరు లోకలైజేషన్ కూడా చేయొచ్చు, ఎక్స్టర్నలైజ్ కూడా చేయొచ్చు. సో బిల్లు ఫెసిలిటీస్ బిల్లులో ఏం చెప్పారు అన్న దానికంటే కూడా ఆ బిల్లు ఇంప్లిమెంటేషన్ కి మన ఉద్దేశం ఎట్లా ఉంది అన్నది చాలా ముఖ్యమైన అంశం. సో ఇప్పుడు మొత్తం వ్యతిరేకత వస్తున్నది బిల్లులో రాసిన దానికంటే కూడా ప్రభుత్వ ఉద్దేశం అంతా కూడా సెంట్రలైజ్ చేస్తున్నారు అన్నది. ఇక్కడ బిల్లులో చెప్పింది ఏంటంటే ఏపీఎంసీ మార్కెట్కే రావక్కర్లేదు, మీరు గ్రామంలో కూడా అమ్ముకోవచ్చు అన్నది. జనరల్ గా ఇప్పుడు వరకు చేస్తున్నది కూడా అదే. ఇప్పటిదాకా చేస్తున్నది అదే. అయితే ఇప్పటిదాకా ఉన్న దాంట్లో సమస్య రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మార్కెట్ యార్డ్ బయట రెగ్యులేషన్ లేదు. అంటే ఇప్పుడు మనం అంతా మాట్లాడుకుంటున్నది 7,000 ఏపీఎంసీల గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పటిదాకా. కానీ ఏపీఎంసీలు కాకుండా ఇంకో 20,000 మార్కెట్ యార్డులు ప్రభుత్వానివే ఉన్నాయి. అవన్నీ కూడా ఏపీఎంసీ పరిధిలోకి రానివి చిన్న చిన్న మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, లేకపోతే చిన్న చిన్న గ్రెయిన్ మార్కెట్లు, ఇవన్నీ కూడా కలిపి ఇంకో 20,000 ఉన్నాయి, 27,000 ఉన్నాయి. ఈ 27,000 కాకుండా చాలా ఇప్పుడు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, రైతు సహకార సంఘాలు ఉన్నాయి, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి చూస్తే ఇప్పటికే చాలా మార్కెట్ వ్యవస్థ ఈ ఏపీఎంసీ పరిధిలో 45,000 వరకు చిన్న పెద్ద మార్కెట్లు ఉన్నట్టుగా. ఇవి కాకుండా ప్రైవేటీ వస్తాయి అన్నది ఇప్పుడు మనం చూస్తున్నది. ఇవి కాకుండా ఇంకొంచెం ప్రైవేటీ కూడా వస్తాయి అన్నది. సో ఇవి కాకుండా ప్రైవేట్ రావడం వల్ల పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. చాలా మంది ఎజ్యూమ్ చేస్తున్నది ఏంటంటే ఈ మార్కెట్లన్నీ దాదాపు మూతపడిపోయి కొత్త మార్కెట్లు వస్తాయి అన్న ఉద్దేశం చాలా మంది ఎజ్యూమ్ చేస్తున్నారు. అంటే అదే మనం చూడాల్సింది ఏంటంటే ఎందుకు వస్తాయి అన్నది చూడాలి మనం. ఎందుకు వస్తాయి అంటే రెండు కారణాలు. అంటే ఒకటి, ఇవి సరిగ్గా పనిచేయకపోవడం. వీటన్నిటిలో కరప్షన్ చాలా ఎక్కువ. నిజానికి మార్కెట్లో మీకు ఎంత ఇప్పుడు ప్రతి మార్కెట్ యార్డ్లో 10,000 కోట్లు 20,000 కోట్లు ఆదాయం వస్తుంది, లేదా 3-4 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ప్రతి రాష్ట్రానికి అని ఏదైతే చెప్తున్నారో ఏపీఎంసీ పరిధిలో జరిగే ట్యాక్స్ అంతకంటే ఎక్కువ అందులో పనిచేసే అధికారులు లంచాల కింద తీసుకుంటారు. మామూలుగా జరిగేది అది. రెండోది ఏంటంటే వీటన్నిటిలో కూడా కార్టెల్స్ జరుగుతున్నాయి. ఏపీఎంసీ మార్కెట్ లో కూడా ధర దొరకని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అండి రాము గారు, అంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో నడిచే ఏవైనా ఉంటే, గవర్నమెంట్ పరిధిలో నడిచే ఎంటర్ప్రైజెస్ కానీ ఏమైనా ఉంటే అవి సరిగా పనిచేయకపోవడం కి రీజన్ ఏంటంటే అందులో ఉండే కరప్షన్ కానీ అందులో ఉండే లోపాలు కానీ అయి ఉండొచ్చు, అకౌంటబిలిటీ కూడా అయి ఉండొచ్చు. దీనికి మన ముందే అంతకు ముందు జరిగిన ఎగ్జాంపుల్స్ కనబడతా ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ని తీసుకున్నా ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ వాళ్ళు సరిగా హ్యాండిల్ చేయకపోవటం, ఇలా చేయకపోవడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కరోనా రాకపోతే పూర్తిగా నిర్వీర్యం అయినట్టే. ఆ కరోనా రావటం వల్ల ఇప్పుడు ఆ ప్రభుత్వ హాస్పిటల్లే గత అయినట్టుగా కొన్ని రాష్ట్రాల్లో అయినాయి. ప్రైవేట్ వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేకపోయారు, ఒకవేళ మినిమం ఒక మధ్య తరగతి వాళ్ళు చేయలేకపోయారు. సో
ఇప్పుడు ఉన్న 42,000 45,000 మధ్యలో ఉన్నటువంటి ఈ మార్కెట్స్ ఒకవేళ కనుక పెద్ద మండి ఏదైనా ఒక వాల్మార్ట్ లాంటి పెద్ద మండీలు ఊరికి వెలిసేలా ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందేమో, ప్రైస్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుందేమో. ఇప్పటి వరకు ఎంఎస్పి అనేది ప్రభుత్వం ఎంతో కొంత నిర్ణయిస్తే దాని రిఫ్లెక్షన్ అంటే రైతు బయట అమ్ముకున్న దాని రిఫరెన్స్ ఎంఎస్పిని పెట్టుకుని దాని మీద బార్గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటిది కూడా లేకుండా డైరెక్ట్ గా ఎవరైతే ఎంతకైతే నిర్ణయిస్తారో అంతే అమ్మాలి అన్న ఉద్దేశం కనుక కలిగితే, నేను కొనను లేదంటే అనేటటువంటి సిచ్యువేషన్ కలిగితే అన్న అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అదేనండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే. అంటే ఈ రోజున్న పరిస్థితి అదే, ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్న పరిస్థితి అదే. సో నేనేమంటున్నానంటే ప్రభుత్వ విధానాలలో మార్పు అన్నది ఏదైతే ఉందో ఇప్పుడు వస్తున్న చట్టంతో పెద్ద ప్రభావితం అయ్యేది కాదు. అంటే మద్దతు ధరలు ఇప్పటికి అందుతున్నది 6% మంది రైతులకే. చాలా జిల్లాలలో చాలా రాష్ట్రాల్లో అందట్లేదు కూడా. సో మద్దతు ధరలు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రకటించిన వాటితోనే ఈ ఎనామలీస్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ చేయాల్సింది ఉన్నది. ఈ రెండూ చేయాల్సిన అవసరం ప్రభుత్వం వైపు నుంచి. సో ప్రభుత్వ సంస్థల్ని బలోపేతం చేయటము అన్నది ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి చెయ్యాలి. సో ఈ బయట వాటి ఇప్పుడు ఈ 45,000 వాటిని బలోపేతం చేయటానికి కదా మనం అడగాల్సింది. సో ఇప్పుడు బయట వచ్చిన వాటిని రెగ్యులేట్ ఎట్లా చేయాలి అన్నది కూడా అడగాలి. బయట నుంచి వచ్చే వాటి బయటకు రావద్దు అనటం కాదు, ఎందుకంటే బయట ఉన్నవి ఆల్రెడీ ఉన్నాయి. అవి ఇప్పుడు బయట కొనేవన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ కదా. ప్రైవేట్ మార్కెట్ కొత్తగా ఏం రావట్లేదు కదా. ఇవన్నీ ఇప్పుడు మీరు అదానీ గురించి మాట్లాడినా, అంబానీ గురించి మాట్లాడినా, లేకపోతే ఇప్పుడు జియో మార్కెట్ గురించి చూసినా అవన్నీ మన ఎదురుగానే ఉన్నాయి కదా. కొత్తగా ఏమో జియో మార్ట్ అంటే ఏం లేదు, జియో మార్ట్ అనే ఆన్లైన్ ఒకటి ఫిబ్రవరిలో స్టార్ట్ అవ్వటం, అదే టైంలో ఈ బిల్స్ కూడా రావడం అనేది కొన్ని అనుమానాలకి దారి తీయడం. ఇప్పుడు ఏమైందంటే నేను అదే చెప్తాను, అంటే ఇవన్నీ కొత్తగా వచ్చినాయి కాదు, మన ఎదురుగా ఉన్నవే. ఇప్పుడు మనకి ఇదేదో కొత్త సమస్య తెచ్చి పెడుతుంది అన్నట్టుగా మాట్లాడటం అనవసరం అండి. మనము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మన ఎదురుగానే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రాలు చేసిన మార్పులతో కానీ, కేంద్రం చేసిన మార్పులతో కానీ ఏపీఎంసీల బయట ఆల్రెడీ మార్కెట్లు నడుస్తూ ఉన్నాయి. మనం చూడాల్సింది ఈ నేపథ్యంలో ఏంటంటే ఇందాక నేను అన్నట్టుగా ఈ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్, డీసెంట్రలైజ్డ్ ఇది జరిగేటానికి ముందు ప్రభుత్వం పూనుకోవాలి. ప్రభుత్వం వైపు నుంచి తనకు కావాల్సినదంతా సెంట్రలైజ్డ్ గా కొనకుండా డీసెంట్రలైజ్ చేయగలగాలి. అంటే ఒక రైతులు పండించిన దాంట్లో 20-30% విషయంలో వీరు చేసిన ఏదైతే బిల్ ఏదైతే ఉందో దాదాపు పెద్ద సహాయం చేయకపోగా ఎంతో కొంత హాని కలిగిస్తుంది. ఇప్పుడున్న సిస్టమ్ ని ఏమాత్రం బాగు చేయట్లేదు, ఏమి బాగు చేయదండి. రెండోది ఎందుకంటే ఆల్రెడీ ఇంతే ఉంది పరిస్థితి. రెండోది మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి ఈ బిల్లులో ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. అంటే తీసేస్తాము అనలేదు, ఉంచుతాము అనలేదు. ఎందుకంటే ఏపీఎంసీ యాక్ట్ కి మినిమం సపోర్ట్ ప్రైస్ కి సంబంధం లేదు అసలు. అంటే ఇక్కడ ప్రధానమంత్రి గారు చెప్పారు ఎంఎస్పీ విల్ బి కంటిన్యూడ్. అంటే ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాను. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏపీఎంసీ అనేది రాష్ట్రంలో చేసే వ్యాపారం అండి. రాష్ట్రం చేసిన చట్టం అది. దాన్ని కేంద్రం ఏమీ చేయలేదు. ఆ చట్టాన్ని కేంద్రం ఏమీ చేయలేదు. కేంద్రం చేసిన చట్టం ఏంటంటే ఏపీఎంసీల బయట జరిగే వ్యాపారము, రాష్ట్రాల మధ్యలో జరిగే వ్యాపారము, ఈ రెండింటిని ఎట్లా రెగ్యులేట్ చేయొచ్చు అన్న దానికోసం చేసిన చట్టం ఇది. ఏపీఎంసీల చట్టాన్ని ఏమాత్రము మార్చలేదు. అయితే ఏపీఎంసీల మీద కొంచెం ప్రభావం పడుతుంది. అయితే ఏపీఎంసీలు ఇప్పటికే మారిపోయిన నేపథ్యంలో ఏపీఎంసీలు బలంగా నిలబడాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలు వాడుకొని తమ చేయాల్సిన పనులు చేయాలి. అంటే జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయటము, తర్వాత అక్కడున్న రైతుల్ని సహకార సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళని బలోపేతం చేయటము, వాళ్ళని నిర్ణయించుకొని ఇవ్వడం. ఎందుకంటే చాలా సందర్భాలలో మనము ఈ పేదలు అని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది అందరూ ఎవరండి? వాళ్ళందరూ కూడా రైతుల కుటుంబాలు లేదా రైతు కుటుంబాలే ఉంటాయి. అంటే పండించే వాళ్ళకే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఒక విచిత్రమైన సంఘటన నేను చెప్తాను. అంటే నాకు పర్సనల్ గా ఉన్న ఎక్స్పీరియన్స్ ఇది. దగ్గర చిన్న అరెకరంలో వరి సాగు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర పండిన పంట అమ్మేసుకుని గవర్నమెంట్ ఇచ్చే 2 రూపీస్ బియ్యం కొనుక్కుంటూ ఉంటారు అనమాట. వెరీ ట్రూ అండి. అంటే నేను చెప్తున్నది అదే. అంటే ఇది ఈ అన్యాయము ఎంతకాలం నడవాలి? అంటే ఇది రైతుల స్థాయిలో జరుగుతుంది, రాష్ట్రాల స్థాయిలో కూడా జరుగుతుంది. అంటే నా రాష్ట్రంలో పడిందంతా నేను బయట అమ్మేసుకొని నేను బయట నుంచి చీప్ గా తెచ్చుకుంటే ఎందుకు చెయ్యాలి?
అంటే ఇది అన్యాయం. సో నేనేమంటానంటే ఈ మార్పు ఏదైతే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈ ఒక చట్టంతో వచ్చిన సమస్య కాదు. నిజానికి ఈ చట్టంలో వస్తూ ఉన్న దాంట్లో ఏంటంటే మార్కెట్ బయట కూడా వస్తున్న వాటిని ఇప్పటిదాకా రెగ్యులేట్ చేయలేదు, ఇప్పటిదాకా వాటి గురించి ఏమీ మాట్లాడలేదు. కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో మనం అడగాల్సింది ఏంటంటే మార్కెట్ బయట కొనే వాళ్ళని ఎవరు నియంత్రిస్తారు? ఇప్పటిదాకా నియంత్రణ లేదు, ఆ నియంత్రణ ఉండాలి. ఎందుకంటే ఎవరో వచ్చి కొనుక్కుంటే వాళ్ళు ధర ఇస్తారా లేదా, తూకం సరిగ్గా వేస్తారా లేదా, పేమెంట్ సరిగ్గా చేస్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు ఉంటుంది. అంటే మార్కెట్ గా నేను బయ్యర్ గా ఉండాలంటే నాకు పాన్ కార్డ్ ఉంటే చాలు అని చెప్పి అనేటటువంటి సిచ్యువేషన్ ఉంది. అతని దగ్గర తూనికలు కొలతలు సరిగా ఉన్నాయా, లేకపోతే లైసెన్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పాన్ కార్డు ఇంకొక సెగ్మెంట్ లోకి వెళ్దామండి. బయట బాగా మాట్లాడుతున్న మాట ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటటువంటి మాట. దీనివల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి కొన్ని అంతకు ముందు గతంలో జరిగిన ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్తూ ఉన్నారు. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటప్పటికీ రైతుల పట్ల తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, ఎంతవరకు వాళ్ళు టార్గెట్లు ఫిక్స్ చేస్తారని ఒకవేళ అగ్రిమెంట్ అయితే, చాలా మంది రైతులు ఇండివిజువల్ గా కనుక వాళ్ళు అగ్రిమెంట్స్ చేసుకుంటే ఒకవేళ కోర్టుల వరకు వెళ్తే చాలా మంది రైతులు చాలా నష్టపోయే అవకాశం ఉంటుందని. ఎందుకంటే రైతులు కోర్టులకు వెళ్ళడం అనేది జరగదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వెళ్ళలేరు కూడా. అలాగే అగ్రిమెంట్స్ రాసుకునే టైంలో మన భారతదేశంలో లిటరసీ రేట్ ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే సిగ్నేచర్ పెట్టడం వస్తే చాలు. ఇలాంటి లిటరసీ రేట్ ఉన్న డెఫినేషన్ ఉన్న మన దేశంలో కనుక ఇలా కాంట్రాక్ట్ ఫార్మింగ్ లాంటిది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆ అగ్రిమెంట్ లో ఉన్న అసలైన విషయాలు, లోపల ఉన్న నిగూఢమైన సత్యాలు రైతులు అర్థం చేసుకునే లోపలనే కాంట్రాక్ట్ జరిగితే ఒకవేళ ఎక్కువ శాతం వనరబిలిటీ రైతుల వద్దే ఉంటుంది కాబట్టి మోసపోయే అవకాశం రైతుల వద్దే ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. సో దీని మీద కొంచెం మీ ఇది కూడా అంతేనండి. అంటే దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నది భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దాని నేపథ్యం కూడా ఏంటంటే ఎవరైనా కొనాలి అనుకుంటే ఎంత ధరకు దొరుకుతుంది అన్నది రైతుకి కానీ ఇటు కొనుక్కునే వాళ్ళకి కానీ ఒక అంచనా ఉండాలి. ఏ నాణ్యత ఉంటుంది అన్నది కూడా ఒక అంచనా ఉండాలి. అంటే ఏ రకం పండిస్తున్నారు, లేకపోతే ఎంత వస్తుంది అన్నది. సో చెరుకులో కానీ, లేకపోతే పొగాకులో కానీ, కూరగాయలలో కానీ, వీటన్నిటిలో ఎప్పటి నుంచో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్, విత్తనాల ఉత్పత్తిలో కానీ ఇవన్నీ కూడా నడుస్తూ వస్తున్నాయి కూడా. ఈ నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఒక సమస్య ఉన్నది ఏంటంటే, ఇందాక మీరు చెప్పిన సమస్యలన్నీ ఉన్నాయి. ఏంటంటే ఈ రెండు చట్టాలు, అంటే ఈ కొనుక్కునే వాళ్ళు అమ్మేవాళ్ళు చేసుకునే ఒప్పందం ఏదైతే ఉంటుందో ఆ ఒప్పందం అమలు కాకపోతే ఎవరిది బాధ్యత అనేది ఎవరు నిర్ణయిస్తారు అసలు? ఎందుకంటే యూజువల్ గా జరిగేది ఏంటంటే కంపెనీ మోసం చేస్తే రైతు తీవ్రంగా నష్టపోతాడు. రైతు అమ్మకపోతే కంపెనీకి పెద్ద ఉపయోగం ఏమో, పెద్దగా నష్టం ఉండదు. కొంచెం నష్టం ఉండదు కానీ ఎక్కువ నష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు 1000 మందితోనో 2000 మందితోనో ఒప్పందం చేసుకుంటే ఒకళ్ళిద్దరు రైతులు మోసం చేస్తారు, అందరూ చేయకపోవచ్చు. కానీ కంపెనీ మోసం చేసిందంటే కింద కొనకపోవటము అనేది రైతులు ఇంకెక్కడ అమ్ముకోవడానికి ఉండదు. ఎందుకంటే ఆ పంట కొనే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఆ రకం వచ్చే సమస్య అన్నమాట. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి మేమందరం అడుగుతున్నది ఏంటంటే, కేవలము ఇది ఏపీఎంసీల పరిధిలో ఉండి అక్కడ నిర్ణయం అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నది ఇప్పుడున్న చట్టం చెప్తుంది. ఇప్పుడున్న చట్ట ప్రకారం ఏంటంటే ఎవరైనా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఆ జిల్లాలో చేయాలి అనుకుంటే ఏపీఎంసీ మార్కెట్ పరిధిలో రిజిస్టర్ చేసుకోవాలి అన్నది. అయితే ఒకవేళ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అటు రైతులు ఉల్లంఘించినా లేకపోతే ఇటు కంపెనీలు ఉల్లంఘించినా ఎవరిది బాధ్యత అన్నది ఎవరు ఏం మాట్లాడలేదు ఆ చట్టంలో. దానివల్ల ఏమైందంటే ఏమైనా కేసులు వస్తే ఎవరు ఏమీ పట్టించుకోకపోవడం జరుగుతుంది. ఇప్పుడు గద్వాల్లో విత్తనాలు ఉత్పత్తి చేసిన రైతుల కేసు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి గొడవ నడుస్తూనే ఉంది. ఇంకా రైతులకి అందిస్తానన్న ధర అందివ్వలేదు. ఏపీఎంసీ పరిధిలో రిజిస్ట్రేషన్ ఉంది. చాలా సందర్భాలలో కంపెనీలు నేరుగా రైతులతో ఒప్పందం కుదుర్చుకోకుండా మధ్యవర్తులతో ఒప్పందం కుదుర్చుకున్నది, ఇవన్నీ నడుస్తుంది. దీంతో మనం అడిగింది ఏంటంటే జిల్లా స్థాయిలో ఒక ప్రభుత్వము
ఈ అగ్రిమెంట్ లో భాగస్వామి కావాలి, అలాగే డిస్ప్యూట్ సెటిల్మెంట్ కి ఒక బాడీ ఉండాలి అన్నది. అంటే జిల్లా స్థాయిలో ఒక అధికారి బాధ్యత ఇవ్వాలి. మీరు సమస్య వస్తే వెళ్ళటానికి కోర్టు దాకా వెళ్ళే అవకాశం రాకపోవచ్చు, ఒకవేళ వాళ్ళు కూడా పని చేయకపోతే కోర్టు దాకా వెళ్ళగలగాలి. అంటే రైతులకు ఎప్పుడూ హక్కు ఉండాలి కదా ఎవరికో ఒక చోటుకెళ్ళి డిస్ప్యూట్ సెటిల్మెంట్ కోసము. ఇది మనం అడిగింది. ఈ బిల్లులో వాళ్ళు మాట్లాడింది కూడా ఈ డిస్ప్యూట్ సెటిల్మెంట్ గురించి. అయితే ఇది అమలు కావాలి అనుకుంటే ఇందాక చెప్పినట్టుగా అంటే ఎప్పుడు కూడా వీటన్నిటిలో అంటే ఇప్పటిదాకా చెప్పిన విషయాలన్నిటిలో కూడా అపోజిషన్ ఎందుకు వస్తుంది అంటే ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద ఎవరికి నమ్మకం లేకపోవడం వల్ల. అంటే గతంలో మన 20 సంవత్సరాల అనుభవం, 30 సంవత్సరాల అనుభవం ఏం చెప్తుందంటే ప్రభుత్వం చెప్పిన పని చిత్తశుద్ధితో చెయ్యదు, అధికారులు చెయ్యరు, వాళ్ళు చెప్పినా రైతులకు ఏమి ఉపయోగం ఉండదు, కాబట్టి ఇంకా కొత్త సమస్యలు ఎందుకు తెచ్చి పెడతారు అన్న దృష్టిలోనే మనం చూస్తున్నాం. అట్లా చేస్తారు అన్నది. అయితే ఇప్పుడు ఉన్న సమస్యలు పరిష్కరించుకోకుండా మళ్ళా కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నారు అన్న నేపథ్యంలో మనకు అపోజిషన్ కనిపిస్తుంది. వాళ్ళ వైపు నుంచి చూస్తే అది కరెక్టే. రెండో వైపు నుంచి మనం చూడాల్సింది ఏంటంటే మార్పులు చేసుకోకపోతే, అంటే ఇప్పుడున్న చట్టాలన్నీ కూడా దాదాపు 60లోనో 60లోనో 70లోనో చేసుకున్న చట్టాలు. మన పరిస్థితులు చాలా మారిపోయాయి. ఈరోజు పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో మనకున్న చట్టాలు కూడా మార్పు చేసుకుని ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార దిశగా చట్టాలు చేసుకోకపోతే ఎంతకాలం అలా పాతకాలంలో బతుకుతాం మనం. సో దాంతో ఏమవుతుందంటే ఎప్పుడు లూజింగ్ అవుట్ ఫార్మర్సే ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఇది వచ్చినా రాకపోయినా లూజ్ అవుట్ ఫార్మర్సే అయ్యేది. సో ఈ నేపథ్యంలో కెన్ వి ఆస్క్ ఫర్ ఎ చేంజ్ విచ్ కెన్ హెల్ప్ ఫార్మర్స్. సరే మీరు ఈ మార్పులు చేస్తున్నారు, కానీ దీనికి కావాల్సిన రక్షణ కవచాలు ఏవైతే ఉంటాయో అది కూడా మనం అడగాలి కదా. సేఫ్ గార్డ్ మెకానిజం ఒకటి ప్రొటెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం అడగాల్సినది సేఫ్ గార్డ్ మెకానిజమ్స్ అడగాలి, పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయమని అడగాలి. ఇప్పుడు ఏమైతున్నదంటే ఆ పాతయే మంచివి కాబట్టి పాతవి తీసుకురండి అనేది కూడా అన్యాయమైన విషయం. ఇప్పుడు మార్కెట్లో తక్కువ ధరకి పెసలు వచ్చి అమ్ముడుపోయితే మా తెలంగాణ రైతుల ధర పడిపోతే నాకు అవి మధ్యప్రదేశ్ నుంచి వస్తే ఉపయోగం ఏముంది, లేకపోతే బర్మా నుంచి వస్తే నాకు ఉపయోగం ఏముంది? ఎక్కడి నుంచి వచ్చినా నా రైతుల ధర కదా పడిపోయింది, అంతే కదా. ఇప్పుడు మీరు అక్కడెక్కడో కొని నా దగ్గర తీసుకొచ్చి తక్కువ ధరకు అమ్మితే నాకేంటి ఉపయోగం? సో ఈ ప్రొటెక్షన్ మెకానిజమ్స్ ఖచ్చితంగా తీసుకురావాలి. సో ఈ సేఫ్ గార్డ్స్ మెకానిజమ్స్ లేకుండా ఏదైతే చేస్తున్నారో అది తీవ్రమైన సమస్య. ఇప్పుడు మనం అడుగుతున్నది కూడా అలాంటి దాంట్లోకి వెళ్తున్నాం. అంటే యూనివర్సల్ సిస్టమ్స్ ఏవైతే అడుగుతున్నామో ఈ సమస్యలు పరిష్కరించే దిశగా కాకుండా ఈ పొలిటికల్ సిస్టమ్స్లోకి వస్తున్నాం. ఎందుకంటే ఏపీఎంసీ బయట అమ్ముడుపోయేది ఎప్పుడో జరుగుతుంది. 21 రాష్ట్రాలలో ఈరోజు అమలు అవుతున్నది. అది 21 రాష్ట్రాలలో మార్పు జరిగిన తర్వాత ఇంకా మీరు ఏం ఆపుతున్నారు? కొత్తగా ఏం చేస్తున్నారు? ఏపీఎంసీ బయట కొనేది 21 రాష్ట్రాలలో ఆల్రెడీ ఉంది. పోయేదంతా ఒకటే, ఏంటంటే పన్ను ఏపీఎంసీ మార్కెట్ల బయట ఉండదు. ఇది రెండో మార్పు చేసింది వాళ్ళు. ఏపీఎంసీ బయట పన్ను లేకపోవటం అన్నది నిజానికి అవసరం కూడా కదా. ఎందుకంటే ఏపీఎంసీ పరిధిలోనే పన్ను ఉండటం అన్నది ఏపీఎంసీ అందించే సర్వీసెస్ కోసం. మరి ఏపీఎంసీ బయట ఎందుకు ఉండాలి? అంటే యాక్చువల్గా వీళ్ళు మాట్లాడే పాయింట్ ఇది కాదనుకుంటండి. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఏపీఎంసీ కనుక ఒకవేళ వర్కింగ్ కండిషన్ లో ఉండుంటే దానికి ఒక ప్రైస్ డిస్కవరీ అనేది అక్కడ జరుగుతుంది, లేదంటే ప్రైస్ ఎంఎస్పి ఏదైతే ఉందో దాని గ్రేడింగ్ బట్టి ఎంఎస్పి దాని తర్వాత దానిపైన జరుగుతుంది. బయట ఒకవేళ కనుక ఇది కనుక ఈ వర్కింగ్ కండిషన్ లో లేక పూర్తిగా శిథిలం అయిపోతే బయట ప్రైవేట్ వాళ్ళు ఏ ప్రైస్ చెప్తే ఆ ప్రైస్ కే అమ్మాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా. అంటే ఏపీఎంసీలు బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర ప్రభుత్వం దానికి ఏమీ చేయలేదు అని చెప్తున్నది. కేంద్ర ప్రభుత్వాన్ని మనం గట్టిగా అడగాల్సిన అవసరం కూడా ఉంది. నిజానికి ఇప్పుడున్న నేపథ్యంలో రాష్ట్రం బలంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కేంద్రము తీసుకొచ్చే చట్టాలు కానీ లేకపోతే వాళ్ళు తీసుకొస్తున్న పథకాలు కానీ అన్ని రైతు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈజ్ ఎ పొలిటికల్ బ్యాటిల్. సో పొలిటికల్ బ్యాటిల్ గానే దీన్ని చూస్తే మీరు పొలిటికల్ బ్యాటిల్ చేయాలి దాన్ని. కానీ రైతులకు ఈ రోజు ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి కదా. అంటే ఈ సమస్యని అంతా కూడా పొలిటికల్ బ్యాటిల్ రూపంలోకి తీసుకెళ్లే దాంట్లో రైతుల సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. అంటే ఈ రోజు అంతా కూడా బీజేపీ వర్సెస్ మిగతా వాళ్ళదైంది, కానీ అసలు రైతుల సమస్యలు ఎక్కడ ఉన్నాయి దీంట్లో? అంటే రైతులంతా పోయి అంటే ఏపీఎంసీ ఇప్పుడు మొత్తం చర్చ అంతా కూడా చాలా మటుకి ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి ఇంకా జరగబోతుంది అని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ జరిగిపోయినవి ఇవన్నీ కూడా.
అంటే ఆల్రెడీ జరిగిపోయిన నేపథ్యంలో మనం అడగాల్సింది, మీరు ఇప్పుడు మార్కెట్ యార్డ్ల బయట కొంటామంటున్నారు, ఈ మిగిలిన ఈ 45,000 మార్కెట్ యార్డ్లు బలోపేతం చేయడానికి మనం ఏం చేస్తాము, వీళ్ళందరూ అకౌంటబుల్ గా ఉండడానికి మనం ఏం చేస్తాము, ఇవన్నీ మాట్లాడకుండా అంటే మనం ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒకవేళ జరిగితే కనుకనైతే ఈ కాంట్రాక్ట్ ఫార్మ్ లో డిస్ప్యూట్ ని ఎలా సెటిల్ చేసుకోవాలి, ఒకవేళ వనరబిలిటీ ప్రభుత్వం మాట్లాడిందండి. అంటే ఇప్పుడు ఈ బిల్లులో వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేయాలి అని. అంటే ఇప్పటిదాకా ఉన్నది ఏంటంటే ఏపీఎంసీ పరిధిలోనే ఉండేది, అది బయట తీసుకొస్తాము అన్నది. కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో ఎంత ధరకి కొనాలి అన్నది నిర్ణయం, ఎంత ఉండాలి అన్నది మాట్లాడలేదు వాళ్ళు. సో అది కనీసం భారతదేశంలో ఇలాంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ లాంటివి సెట్ అవుతాయండి, ఎందుకంటే ఇంగ్లాండ్ తర్వాత నార్డిక్ కంట్రీస్ కొన్న వాటిలో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంత పెద్ద ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇండివిజువల్ ఫార్మర్స్ తో కాంట్రాక్ట్ ఫార్మింగ్ నడవటం అయితే చాలా కష్టం అవుతుంది. ఫార్మర్ గ్రూప్స్, ఫార్మర్ కోఆపరేటివ్స్ వీటితో జరగటం కొద్దిపాటిగా అవకాశం ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ వచ్చి డైరెక్ట్ గా రైతులతోటి అగ్రిమెంట్ చేసుకుంటాయని నేను కూడా అనుకోను. ఇప్పుడు వాల్మార్ట్ సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ వేరే మిడిల్ మ్యాన్ ఎవరైతే వస్తారో వీళ్ళందరూ కూడా ఏ మాత్రమో ఎక్కడ రిజిస్ట్రేషన్ లేని వాళ్ళండి, అది సమస్య. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో విత్తనాలు ఉత్పత్తి చేసే వాళ్ళు కానీ, కూరగాయలు సేకరణ చేసే వాళ్ళు కానీ, వీళ్ళందరూ అన్నోన్ పీపుల్ అన్నమాట. ఎక్కడ వాళ్ళని ఎవరు నియంత్రించే వాళ్ళు ఉండరు, అది సమస్య. కాబట్టి దాన్ని నియంత్రించాలి అనుకుంటే కూడా వాటిని రిజిస్ట్రేషన్ సిస్టమ్ తీసుకురావాలి. మార్కెట్ యార్డ్ బయట అమ్మకాలు సరే, కానీ దాన్ని నియంత్రించే వ్యవస్థ ఉండాలి కదా. అంటే వాళ్ళు ఎంత ధరకు కొన్నారు, ఏం కొంటున్నారు అన్న నియంత్రణ ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. కొత్త బిల్స్ అవసరం లేకుండా ఈ రెండు చేస్తే సరిపోయేది అంటారు, అంతే కదా? సరిపోయేది. మూడోది ఇది ఈవెన్ ఇది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కూడా, నిజానికి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955లో మనకి ఆహార ధాన్యాల ఉత్పత్తే లేని రోజుల్లో చేసిన చట్టం. అంటే అసలు ఉత్పత్తి లేదు, అందరికీ సమానంగా లేదు. ఈరోజు ఎక్కువైపోయి గోడౌన్లలో ములుగుతూ ఉన్న నేపథ్యంలో మీరు ప్రభుత్వం అయితే ఇంత ఎక్కువ స్టోర్ చేసుకొని పాడేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు బయట వాళ్ళని 10 క్వింటాల కంటే ఎక్కువ స్టోర్ చేసుకోకూడదు అంటూ అన్యాయం కదండి. అంటే అది నిజంగా అమలు అవుతుందా? ఎందుకంటే డిమార్ట్ దగ్గర లేకపోతే వీళ్ళ దగ్గర 10 క్వింటాల కన్నా ఎక్కువ ఉండకుండా ఉంటది అంటారా? ఉంటదండి. అంటే అదే చెప్తున్నది నేను. ఏమైతున్నదంటే వీళ్ళందరికీ ఏమో ఎఫ్సిఐ తక్కువ ధరకు అందిస్తుంది. ఎఫ్సిఐ తక్కువ ధరకు అందిస్తుంది అంటే బిగ్గెస్ట్ డంపింగ్ చేస్తున్నదంతా కూడా గవర్నమెంట్, హోర్డింగ్ చేస్తున్నది గవర్నమెంట్. హోర్డింగ్ అనేది అంటే స్టోరేజ్ కి హోర్డింగ్ కి తేడా గమనించాలండి. ఇక్కడ హోర్డింగ్ ఎప్పుడు జరుగుతుందంటే మార్కెట్ ని నియంత్రించడం కోసము నేను ఎక్కువ స్టాక్ పెట్టుకొని నేను కొన్న దానికంటే తక్కువకు లేకపోతే చాలా ఎక్కువకు మార్కెట్ లో రిలీజ్ చేసి మార్కెట్ ధరలు ప్రభావితం చేయడం హోర్డింగ్ అంటాం. నేను మార్కెట్ లో అవసరానికి కొని దాచుకొని మళ్ళీ అమ్మటము హోర్డింగ్ కాదు, స్టోరేజ్ అది. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ హోర్డింగ్ చేస్తుంది. అది చేయటం వల్లనే ఈరోజు మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. మనం దాని గురించి మాట్లాడకుండా ఏ కంపెనీలు వచ్చి ఇవన్నీ హోర్డు చేస్తాయి అనేది అయితే ఉంటున్నామో అది నిజానికి జరిగేది కాదండి. భారతదేశంలో జరిగేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏ పంట కూడా 6 నెలల కంటే దాచుకోవడం ఎవరికి ఉపయోగం లేదండి. 6 నెలల్లో పంట వస్తున్న నేపథ్యంలో ఎవరు దాచుకుంటాడండి? బియ్యం దాచుకుంటారు ఎవరన్నా? కందులు దాచిపెట్టుకుంటారా, టమాటాలు దాచిపెట్టుకుంటారా, ఉల్లిపాయలు దాచిపెట్టుకుంటారా? అంటే అమ్ముకునే వాళ్ళు అంటే పంట పండని నేపథ్యంలో వచ్చే సమస్యలు, లేకపోతే అంత ఉత్పత్తి లేకపోతే ఉన్న సమస్యలు. ఈరోజు ఆ సమస్య లేదండి. వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ప్రొవిజన్స్ ఆల్రెడీ చట్టంలో ఉన్నాయి. అంటే ఇప్పుడున్న హోర్డింగ్ డంపింగ్ ప్రభుత్వం చేస్తుంది, దాన్ని మాట్లాడాలి. ప్రభుత్వం చేయడానికి కూడా రీజన్స్ ఉండవచ్చు కదా, ఎందుకంటే మార్కెట్ లో కరెక్ట్ గా ప్రైసెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం డంప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వినియోగదారులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కదండి. గత ఐదేళ్లలో పప్పుల ధరలు ఎక్కడ పెరగలేదండి వినియోగదారులకి, ఎప్పుడు కూడా 100 రూపాయల లోపే ఉన్నాయి. 2015లో దగ్గర
ఒకసారి జరిగింది కదా. 200 దగ్గర దగ్గర వెళ్ళినట్టు అనిపిస్తోంది అక్కడ. అప్పుడు అంటే మీరు ఒకటి గమనించండి 2015 $200 వెళ్ళింది కానీ అంతకు ముందు 10 ఏళ్ళు వెళ్ళలేదు కదా. అవును అవును. ఇప్పుడు 10 ఏళ్ళకు ఒకసారి అన్న పెరగకపోతే రైతులకు ఎక్కడ లాభం వస్తుంది, ఎవరికి వస్తుంది అది లాభం? ఇప్పుడు ఎప్పుడు తక్కువ ధరలే ఉంటే ఎట్లాగా? మీకు మొత్తం కంటిన్యూస్ గా ఒక ధర అన్న ఇవ్వాలి, ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ధర రావాలి కదా. అవును. సో అది కూడా లేకుండా ఎక్కువ ధర వచ్చి రైతులకు ధర వచ్చే టైంలోనేమో డంపింగ్ చేస్తూ రైతులకు ఎక్కడ లాభం రాకుండా చేస్తున్నారు కదా. ఆ డంపింగే కదా ప్రాబ్లము, రైతులు నష్టపోతున్నది. మనం ఇప్పుడు మాట్లాడుతున్నది వినియోగదారుల గురించి కాదు, ప్రొడ్యూసర్స్ గురించి. సో వినియోగదారుల గురించి మాట్లాడాల్సి వస్తే వినియోగదారుల గురించి మనం ఏం చూడాలి? ఒక నిలకడమైన ధర రావాలి అనుకుంటే గిన మనకు వినియోగదారులు ఏమి తింటున్నారో ఆ పంటలు పండించే దానికోసం చూడాలి. ఈరోజు ప్రభుత్వ విధానాలన్నీ కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కేవలం 1-2 పంటలను మాత్రమే ప్రోత్సహిస్తున్నారు, అది కూడా 1-2 రాష్ట్రాలలో ప్రోత్సహించి మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. అవి కదా మారాలి. అంటే ఇప్పుడు మనం టైం చెక్, వి హ్యావ్ ఓన్లీ 6 minutes. నేను ఒక లే మ్యాన్ గా ఒక క్వశ్చన్ అడుగుతానండి రాము గారు. మనకు శ్రీనివాస్ గారు చెప్పండి. నేను ఎగ్గొట్టట్లేదని వచ్చాను, మీరు కాల్స్ వస్తే టైం కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకసారి ఏమవుతుంది, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎ లాట్. కంటిన్యూ జస్ట్ అలా ఉంటాను. ఓకే ఓకే, థ్యాంక్స్ ఎ లాట్ అండి, థ్యాంక్స్ ఎ లాట్. సో వీ హ్యావ్ ఫ్యూ మోర్ మినిట్స్, మనం మాట్లాడుకోవచ్చు దీన్ని. శ్రీనివాస్ గారు మనకి నెక్స్ట్ ఆర్జే అన్నమాట, ఆయన టైం ఇచ్చారు కాబట్టి వీ కెన్ కంటిన్యూ. బట్ ఇంకొంచెం వెళ్లే ముందు రామ్ గారు నాది ఒక చిన్న ప్రశ్న, వెరీ డమ్ క్వశ్చన్ అనుకుంటారో ఏమన్నా అనుకోండి. ఇంతసేపు వింటున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ని ఫిక్స్ చేయకుండా కొత్త సిస్టమ్ ని తీసుకొస్తున్నారు. ఆ సిస్టమ్ లో కూడా రెగ్యులేషన్ అనేది లేదు అని. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇది ఐఎమ్ నాట్, మనం ఇది పొలిటికల్ గా డిస్కస్ చేసుకోని అవసరం లేదు, పొలిటికల్ గా చూడొద్దు అంటున్నాం. కానీ టు మీ ఎవ్రీ ఇష్యూ ఎట్ కోర్ ఈస్ పొలిటికల్. ఎందుకు మనము ఇప్పుడు ఇది రెగ్యులేట్ చేయడానికి లేదా కొత్త సిస్టమ్ తీసుకురావడానికి ఐఎమ్ షూర్ వాళ్ళు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మనీ చాలా పెట్టాల్సి వస్తుంది, ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో మై క్వశ్చన్ ఈస్, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ని ఫిక్స్ చేయడానికి అంత ఎక్కువ ఖర్చు అవుతుందా? అంటే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్షన్స్ దే డంప్ లాట్ ఆఫ్ మనీ టు బై ద ఓట్ ఆఫ్ ద పీపుల్, రైట్? అంత మనీ అక్కడ ఇన్వెస్ట్ చేసే బదులు, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళందరూ రైతులు, అంటే మాక్సిమం ఓటర్ బేస్ ఈస్ దేర్స్, రైట్? ఎప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ని ఫిక్స్ చేయడానికి కావాల్సిన మనీ అంత ఎక్కువ, అంటే వాళ్ళు తర్వాత ఎలక్షన్స్ లో డంప్ చేసే మనీ కంటే ఇది చాలా ఎక్కువ. ఎందుకు వాళ్ళు దీని మీద ఆసక్తి చూపరు ప్రభుత్వాలు? అంటే ఆ మనీ ఇచ్చేది వ్యాపారస్తులు కాబట్టి. అదొకటే కదండి. అంటే నేను అదే అడుగుతున్నాను, వ్యాపారస్తులు అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. అంటే ఒకటి, ఖచ్చితంగా మనం ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిందే. అంటే ఎవరి రాజకీయాలు ఇవన్నీ అన్నది. అయితే ఇక్కడ జరుగుతున్నది పార్టీ పాలిటిక్స్ అండి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్స్ పాలిటిక్స్. ఈ రెండింటికి తేడా మనం గమనించాలండి ఎప్పుడు కూడా. అంటే ఈ మొత్తం దాంట్లో పార్టీ పాలిటిక్స్ వేరు, పీపుల్స్ పాలిటిక్స్ వేరు. ఇందులో నష్టపోతున్నది దాదాపు 85% చిన్న సన్నకారు రైతులు. వాళ్ళ అవసరాల గురించి మనం మాట్లాడాలి. ఇక్కడ మొత్తం జరుగుతున్నది ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా నడుస్తున్నది, లేకపోతే లెఫ్ట్ వర్సెస్ రైట్ లాగా నడుస్తున్నది తప్పితే ఈ మొత్తం గొడవలో ఎక్కడా కూడా రైతులు లేరు. అందుకనే మీరు చూస్తే గిన కొన్ని రాష్ట్రాలలో రైతులు బయటకు వచ్చి గొడవ చేస్తున్నారు, కానీ మిగిలిన రాష్ట్రాలలో అసలు రైతులు కదిలింది కూడా కనిపించట్లేదు. ఎందుకంటే దీంతో వచ్చే లాభం కానీ నష్టం కానీ కనిపించట్లేదు వాళ్ళు. అంటే ఇది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ఇర్రెలవెంట్ అవుతున్నాము
దీనికి అపోజ్ చేయడంలో కూడా ఇర్రిలవెంట్ అవుతున్నాము. ప్రభుత్వం ఎంత ఇర్రిలవెంట్ గా మాట్లాడుతుందో మిగతా వాళ్ళు కూడా అంతే ఇర్రిలవెంట్ గా మాట్లాడుతున్నారు. దీన్ని మనం ఇక్కడ గమనించాల్సిన 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, రైతులు అర్థం చేసుకోలేరు కాబట్టి మనము మీ ఎంఎస్పి పోతుంది అని చెప్తే అందరూ వస్తారు, ఇట్లా అనుకుంటే ఎట్లాగా? రైతులకి దీంతో వచ్చే సమస్య ఏంటి, దీంతో వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, మనం ఎట్లా ఎదుర్కోవాలి అనేది అర్థమయ్యేలాగా చెప్పగలగాలి కదా. నేను ఏదో చెప్పేస్తాను మీరు నాతో పాటు వచ్చేసేయండి అనుకుంటే నడిచేది కాదు. ఎవరు నడవట్లేదు ఈ రోజు. ఈ ఉద్యమాల వెనుక రైతులు లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్ళు అడిగే డిమాండ్లు ఏవి కూడా ఎవరిని ప్రభావితం చేయట్లేదు. అంటే మీరు గమనిస్తే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా రైతుల ఉద్యమాల గురించి చేసినప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఎనక్డోటల్ గా నడుస్తున్నది తప్పితే రైతులు మూవ్ అవుతున్నది లేదు. ఎందుకంటే రైతులు రోజువారీగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎవరు పట్టించుకోవట్లా. ఎప్పుడో ఇది పార్టీ పాలిటిక్స్ కోసము, ఎలక్షన్ల కోసము, వీటి కోసము చేస్తున్నదే తప్పితే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు చూస్తే గమనిస్తే ఇవన్నీ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్స్ అండి. ఒక ఈవెంట్ చుట్టూ జరుగుతాయి. మళ్ళీ రేపు పొద్దున మీకు మళ్ళా రైతులు కాదు ఇంకొకటి ఏదో వస్తుంది, మొత్తము చర్చ అంతా అటువైపు వెళ్ళిపోతుంది తప్పితే ఈ సమస్యని పరిష్కారాల గురించి కానీ సమస్యల గురించి కానీ పట్టించుకునే పరిస్థితులు ఎవరు ఉండట్లేదు. ఈ నేపథ్యంలో మనం నాకు అదే ఇబ్బందిగా అనిపిస్తుందండి. అంటే వాళ్ళు ఈ చిన్న పనులు చేస్తే అంటే డిస్కషన్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందండి యాక్చువల్ గా రాము గారు ఈ విషయంలో. అంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కారణం అని నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైతులకి ఎడ్యుకేషన్ లేకపోవడం. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేసు తీసుకుందాము. ఇక్కడ ఈ రైతులు పెద్ద గొడవ ఏం చేయట్లా ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు పంజాబ్ లో తర్వాత హర్యానాలో ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో అంతగా లేదు. ఒకళ్ళిద్దరు పార్టీ తరఫున వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి బయటకు వచ్చారేమో కానీ బట్ క్వైట్ గానే ఉంది. రైతుల నుంచి పెద్ద అపోజిషన్ ఏం లేదు. కానీ ఒక రీసెంట్ విధానం ఒకటి చూస్తే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో రైతులకి ఫ్రీ సబ్సిడైజ్డ్ కరెంట్ పవర్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు మోటార్ వేసుకోవడానికి కానీ లేదంటే కానీ. ఇప్పుడు దానికి రీసెంట్ గా వచ్చిన ఒక బిల్ ఏదైతే ఉందో దానికి సబ్సిడీ మీటర్లు పెట్టాలి. మీటర్ పెట్టే పర్పస్ యాక్చువల్ గా బిల్ వేయడానికే. అవంతా సబ్సిడీ కింద నేను బ్యాంక్ లో వేస్తాను, ఇప్పుడు మన గ్యాస్ వచ్చేటట్టు సబ్సిడీ వస్తుంది కదా అలా వేస్తానని చెప్పి గవర్నమెంట్ ప్రామిస్ చేస్తూ రెడీ చేస్తున్నారు సిస్టమ్ ని. ఆల్మోస్ట్ మీటర్లు కూడా ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశారని నాకు ఉన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ నో ఇట్ ఈస్ డిఫరెంట్. అండ్ ఇప్పుడు గ్యాస్ కేసులో మనం తీసుకుంటే గ్యాస్ ప్రైస్ సబ్సిడీ బ్యాంక్ లో వేయడం మొదలు పెట్టినప్పటి నుండి గ్యాస్ ప్రైస్ 4-5 సార్లు పెరిగింది. కానీ సబ్సిడీ ఎప్పుడు పెరగలేదు. సో ముందు రైతుల సబ్సిడీని తగ్గించడానికి అనే ఎడ్యుకేషన్ వాళ్ళకి నిజంగా ఉన్నదా? ఒకవేళ ఉంటే వాళ్ళు ఎందుకు అపోజ్ చేయకుండా ఉంటారు? ఆ ఫ్రీ పవర్ మేము ప్రామిస్ చేశారు కదా అని పొలిటికల్ ప్రెషర్ తీసుకుని వస్తారు కదా అని నా ఉద్దేశం. అవునండి. అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది, ఫ్రీ పవర్ ఏదైతే 10 ఏళ్ల క్రితము మనం అందరం మాట్లాడుకుని అడిగింది కూడా ఫ్రీ పవర్ ఎందుకు తీసుకొచ్చినాము అన్నది చూస్తే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి. సో ఎక్కడైతే ఇరిగేషన్ కింద ఉన్నాయో, కెనాల్ ఇరిగేషన్ కింద ఉన్న వాళ్ళకైతే నీళ్లు తక్కువకు వస్తున్నాయి, బోరు వేసుకున్న వాళ్ళకి వాళ్ళ సొంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం ఫ్రీ పవర్ ఇవ్వాలి అనేది అప్పుడు తీసుకొచ్చిన చర్చ జరిగింది. సో 10 ఏళ్ల తర్వాత మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం జరిగింది అన్నది చూస్తే ఫ్రీ పవర్ రావటం వల్ల వరి పంట వైపు చాలా మంది రైతులు మళ్ళారు. దాంతో ఎక్కువ నీళ్లు కావాలి. సో ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఎక్కువ నీళ్లు ఉండే పంటల వైపు కాకుండా తక్కువ నీటి వినియోగం ఉన్న పంటల వైపు మళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. సో వాటర్ రెగ్యులేట్ చేయాలి ఖచ్చితంగా. సో 10 ఏళ్ల క్రితం అవసరం వేరు, ఈ రోజున్న అవసరం వేరు. నేను ఇందాక మీరు మొదటి నుంచి చెప్తున్నది అదేనండి, విధానాల మార్పు అవసరం. అంటే 10 ఏళ్ల క్రితం మనం అడిగింది కరెక్ట్ కాబట్టి ఈ రోజు కూడా అది కరెక్ట్ అనుకోవడం తప్పు. సో ఈ రోజు మనకు ఫ్రీ పవర్ చాలా నష్టదాయకము అన్నది అర్థమైన తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే దాని నుంచి మళ్లించే నేపథ్యంలో మార్పు ఏంటి చేస్తాము అన్నది చూడాలి. రెండోది అయితే ఈ మార్పు వల్ల రైతులకు నష్టం జరగకుండా చూడాలి. అంటే రైతుల్ని వరి పంట నుంచి వేరే పంటలకు మళ్లించాలి అనుకుంటే ఇప్పుడు మొత్తం సేకరణ అంతా వరి మాత్రమే చేసి మిగిలిన పంటలు సేకరణ చేయకపోతే ఇదే పరిస్థితి కంటిన్యూ. సో ప్రభుత్వం వరి పంట విస్తీర్ణం తగ్గిస్తూ మిగిలిన పంటల విస్తీర్ణం పెంచడం కోసం చేయాల్సిన ప్రయత్నం చేయాలి. అది చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నీటి వినియోగంలో రెగ్యులేషన్ తీసుకురాగలగాలి. అట్లాగే మిగిలిన పంటలకి మద్దతు ధరలు పెంచడం కానీ, బోనస్లు ఇవ్వటం కానీ, ఈ వరి పంటల సేకరణ తగ్గించుకోవటం కానీ. అంటే నేను ప్రతి సంవత్సరము వరి తగ్గించుకుంటూ పోతాను,
ప్రొక్యూర్ చేసుకోవడం అనేది ప్రభుత్వం చెప్పగలగాలి. సో ఈ మార్పు రాకపోతే మార్పు జరగదు కదండి రైతుల దగ్గర. మనం ఇదే కంటిన్యూ చేస్తే పోతే పంజాబ్ హర్యానా ఈ రోజు ఏదైతే దాదాపు 40-50 సంవత్సరాల తర్వాత పంజాబ్ హర్యానా ఈ రోజు క్రైసిస్ లోకి వచ్చిందో, ఆ క్రైసిస్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఇంకో 10 ఏళ్లలోనే వస్తుంది మనకి. సో వన్ మోర్ క్వశ్చన్ అండి రాము గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా రైతులు ఎక్కువగా వరి ఇంకా ఇది గోధుమలు పండిస్తున్నారని, వేరే పంటలు రైతులు పండించకపోవడం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో పత్తి అండి. సో వేరే డిమాండ్ అంటే కన్స్యూమర్ డిమాండ్ కి తగ్గట్టుగా వేరే పంటలు రైతులు పండించకపోవడానికి కారణం ఏంటి? అంటే మార్కెట్ లో సరిపడా ధరలు లేవండి. ఏమైతుందంటే మనకు కావాల్సిన సో ధరలు ఎందుకు ఉండట్లేదు అని చూస్తే కొన్ని రాష్ట్రాలలో పండినదంతా మన రాష్ట్రాలలో తెచ్చి పడేయటము, లేకపోతే వేరే దేశాలలో పండింది తీసుకొచ్చి పడేయటం, రెండు డంపింగ్ చేస్తున్నారు. సో మనం చూడాల్సింది ఏంటంటే ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్రానికి సరిపడా పంటలు పండించుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉంటే అప్పుడు అమ్ముకోవడం ఎట్లాగా అనే దాని గురించి ప్లాన్ ఉండవచ్చు. ఇప్పుడు ఏమైతున్నది, మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చి పడతాయో తెలీదు, ఎంత ధరకు వచ్చి పడతాయో తెలీదు. సో రాష్ట్రం కూడా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. రాము గారు, ఇంకొకటి రీసెంట్ గా తెలంగాణ స్టేట్ లో ఒక మీరు చెప్పినట్టుగాని ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో పండించాలి అనే దాంట్లో ఒక ప్రయత్నం ఒకటి జరిగినట్టుంది. దాని ఫలితాలు ఇంకా రాలేదనుకుంటే కూడాను. కానీ దాంట్లో ఇంకొక దాంట్లో ఈ వరి ప్రొక్యూర్మెంట్ పూర్తిగా గవర్నమెంటే తీసుకుంటాను అని చెప్పింది. అది అలాగే వేరే పంటలు కూడా, వరికి ఏదో స్పెషల్ మన స్పెషల్ పేటెంట్ కూడా వచ్చినట్టుగా అదొక రకం. అంటే తెలంగాణ ఏమనిందంటే, నేను పంటల నియంత్రణ తీసుకొస్తాము, ఏ పంట ఎంత వేయాలి అన్నది చెప్తాను అని చెప్పాను. అది చాలా మంచి పద్ధతి కూడా. అయితే సమస్య ఏమైందంటే మొత్తం లెక్కలన్నీ చూసి నిర్ణయం వేరుగా చేశారండి. మొత్తం లెక్కల ప్రకారం తీసుకుంటే వరి పత్తి విస్తీర్ణం తగ్గాల్సింది నిజానికి. గవర్నమెంట్ ఫైనల్ నిర్ణయం డిసిషన్ వచ్చేసరికి ఏమైందంటే, వరి కానీ పత్తి కానీ ప్రభుత్వం ఎలాగో కేంద్ర ప్రభుత్వం మద్దతు ద్వారా ప్రకటించి సేకరిస్తుంది కాబట్టి అక్కడ అమ్మేద్దాము అని ఈ రెండు పంటల విస్తీర్ణం పెంచుదాము, మిగిలిన పంటల విస్తీర్ణం అంతా తగ్గిద్దాము అనే దాంట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. దాంతో ఏమైందంటే దాదాపు ఇంప్లిమెంటేషన్ కాదు, పాలసీ కూడా తప్పైంది, నిర్ణయం తప్పైంది. ప్రాసెస్ ఏమంటే, నేను పంటలు ఏ పంట ఎంత వేసుకోవాలో చెప్తాను, అదంతా కూడా మార్కెట్ తర్వాత మన అవసరాల ఆధారంగా చేస్తాను అని ప్రభుత్వం చెప్పింది. ఆ లెక్కల ప్రకారం తీసుకుంటే తెలంగాణలో 25-30 లక్షల ఎకరాలలో వరి సాగు కావాలి, కానీ ఖరీఫ్ లోనే 56 లక్షల ఎకరాలలో సాగైంది. ఏం చేసుకుంటారు అదంతా? సో ఇప్పుడు మనము డ్యాములు కట్టి నీళ్లు తీసుకొచ్చింది వరి పండిస్తాను, ఆ వరి వేరే రాష్ట్రాలకి లేకపోతే వేరే దేశాలకు ఎగుమతి చేస్తాను అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆ లెక్క తీసుకుంటే వాల్యూ పడిపోతుంది. రెండోది, మీరు నీళ్లు ఊరికినే వస్తున్నాయా అండి? మీరు పవర్ పంప్ చేస్తున్నాం, చాలా మందిని డిస్ప్లేస్ చేశారు. మీరు ఈ సాగరు ఆ సాగరు అన్న పేరుతో ఇంతమంది రైతులు అక్కడి నుంచి వెళ్ళగొట్టి డ్యామ్ కట్టి వరి పండించి ఆ వరి అంతా వేరే రాష్ట్రాలకు పంపించి ఇక్కడ పండించిన రైతులకి లాభం లేకుండా ఎవరి కోసం చేస్తున్నట్టు ఇదంతా? మనకు ఆ వచ్చిన నీళ్లు ఎంత సద్వినియోగం చేసుకుంటామో, రాష్ట్రంలో ఉన్న అంతమంది రైతులకి అన్ని పంటలకి ఎట్లా అందిస్తామో అన్నది కదా చూసుకోవాల్సింది. అంటే ఇంత కష్టపడి ఇంతమంది రైతుల జీవితాలు ప్రభావితం చేసి వాళ్ళందరినీ ఎల్లగొట్టేసి తర్వాత పర్యావరణం మీద ఇంత ప్రభావం ఉండేలాగా డ్యాములు కట్టి ఆ నీళ్లు మనం ఎఫెక్టివ్ గా వాడుకోవాలి కదా. అది కాకుండా వరి పండించడం ఏంటి? అది కూడా అవసరానికి మించి పండించడం ఏంటి? కూరగాయలు ఈ రోజు మనకి దాదాపు 10 లక్షల ఎకరాలలో తెలంగాణలో కూరగాయలు సాగు కావాలి. ఈ రోజు ఏం చేస్తున్నాము, మనకు 70,000, 30,000, 80,000 అట్లా ఉంది విస్తీర్ణం. సో మొత్తం కూరగాయలు బయట రాష్ట్రాల నుంచి వస్తున్నాయి, ఆంధ్ర నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం, ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి. అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే, బెంగళూరు మార్కెట్ లో అమ్ముడుపోయిన దానికంటే హైదరాబాద్ మార్కెట్ లో బెంగళూరు వాళ్ళు ఎక్కువ అమ్ముతారు. అన్ని కూడా అక్కడ వస్తున్నాయి. సో ఈ ప్లానింగ్ ఏదైతే ఉన్నదో లెక్కలన్నీ ఒకలాగా ఉన్నాయి, నిర్ణయం ఇంకోలాగా ఉన్నది. సో ఇది అంటే నిర్ణయాలు ఎప్పుడైతే పైన వాళ్ళు తీసుకుంటారో, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయకుండా
అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ నిర్ణయాలు తీసుకుంటారో అవి ఎప్పుడూ ప్రజా వ్యతిరేకంగానే ఉంటున్నాయి. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఓకే, అందుకు మనము అడగాల్సింది వీలైనంత డీసెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. లెట్ పీపుల్ లివ్ దేర్ లైఫ్స్. ఎక్కువగా వాళ్ళని ఇంపాక్ట్ చేయగలిగే నిర్ణయాలు వచ్చినప్పుడు ప్రొటెక్షన్ మెకానిజమ్స్ ఎలా ఉండాలో మనం అడగాలి. సో ఫైనల్ గా దీంట్లోకి కన్క్లూజన్ లోకి వెళ్లే ముందు రామాంజనేయులు గారు అండ్ జ్యోత్స్న గారు, ఇప్పుడు చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలు పూర్తిగా రైతుల ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయడానికి సరిపోవడం లేదు, అలాగే కొత్త ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. సేఫ్ గార్డ్ మెకానిజమ్స్ ఇవన్నీ వర్కౌట్ చేసేలా లేవు. కానీ ఒకవేళ కనుక ఇవి కనుక అమలు చేసేటట్టయితే మరిన్ని సేఫ్ గార్డ్ మెకానిజమ్స్ అవసరం ఉంటుంది. అట్లానే చాలా వరకు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కొత్తగా ఏమీ చేయబోట్లేదు, ఆల్రెడీ జరుగుతూ ఉన్నవే. కాబట్టి మనం అడగాల్సింది కొత్తగా ఏం చేయాలి అన్న దాని గురించి అడగాలి. అంటే చర్చ అంతా ఏదో కొత్తగా జరగబోతోంది అన్న దాని గురించి కాదు, ఆల్రెడీ జరిగిపోయినవి ఇవన్నీ కూడా. సో కొత్తగా మనం ఏం కావాలని అడగాలో అవి అడగాలి, అది పాయింట్. సో ఉత్పత్తి యొక్క నాణ్యత, అలాగే తక్కువ ధరలో ఉత్పత్తి చేసే విధంగా ఉండేటటువంటి మెకానిజం ని డెవలప్ చేయాలి, ఆ పద్ధతుల్ని తీసుకుని రావాలి. సార్ ఇంకా ఫైనల్ గా ఈ ఒక 4-5 పాయింట్స్ లో కన్క్లూజన్ రిమార్క్స్ ఏమైనా ఉంటే మీరు చెప్తారా? అంటే ఇప్పుడు దీంట్లో చాలా ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఇందాక నేను చెప్పినట్టుగా కూడా ఆదాయాల సమస్య. సో ఆదాయాల సమస్యని కేవలం మార్కెట్ పరిష్కారం చేయలేదు. కాబట్టి ఆదాయ భద్రత కల్పించే దిశగా చట్టాలన్నీ ఉండాలి. ఇప్పుడున్నవి ఏవి కూడా ఆ దిశగా వెళ్తున్నట్టుగా లేవు. ప్రభుత్వము ఇప్పుడు రైతు బంధు పథకం అని కానీ, లేకపోతే రైతు భరోసా పథకం అని కానీ, ఇట్లాంటివి అయితే పిఎం కిసాన్ అని కానీ ఏవైతే ప్రకటించినారో వాటి స్కోప్ పెంచాలి. నిజానికి వాళ్ళ స్కోప్ పెంచి సాగు చేస్తున్న వాళ్ళందరికీ వచ్చేలాగా చూడగలగాలి. అంటే భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు, భూమి ఉన్న వాళ్ళకి కాదు ఇది. అంటే నిజానికి భూమి ఉన్నందుకు ఇచ్చే సపోర్ట్ కాదు ఇది, సాగు చేస్తున్న వాళ్ళ కోసం. సాగు చేస్తున్న వాళ్ళని గుర్తించి లేదు. సో సాగు చేస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆదాయ భద్రత కల్పించే దిశగా చట్టాలు తీసుకురాగలగాలి. దానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ప్రభుత్వం చెయ్యాలి. ఇది మొదటి మాట. సో మార్కెట్ ద్వారా మాత్రమే పరిష్కారాలు జరగవు. మార్కెట్ ఎప్పుడైతే ఒక పంట ఆధారంగా ప్రతి పంటకి మద్దతు ధర అంటాము, అంటే ఒక పంట బేస్డ్ గా జరిగే మార్పులన్నీ కూడా పంటను ప్రభావితం చేస్తాయి. అంటే ఇప్పుడు వరికి మద్దతు ధర ప్రకటిస్తే వరి సేకరిస్తే వరి పంట విస్తీర్ణం పెరుగుతుంది, పత్తికి ఇస్తే పత్తి విస్తీర్ణం పెరుగుతుంది. దానివల్ల వచ్చే సమస్యలు ఉన్నాయి. కాబట్టి పంటల మీద కాకుండా కుటుంబాలకు ఇవ్వాల్సిన సహాయం కుటుంబం బేస్డ్గా ఉండాలి, పంట మీద కాకుండా. ఫండమెంటల్ షిఫ్ట్ అక్కడ జరగాలి. అంటే ఫ్యామిలీ బేస్డ్ సపోర్ట్, వాళ్ళు ఏ పంట పండించినా సరే కుటుంబానికి ఇన్పుట్ సబ్సిడీ సపోర్ట్ రావు. అయితే ఇది ఫ్రీ మనీ లాంటిది కాకుండా దాన్ని మనము ఫార్మర్స్ కి కావాల్సిన సపోర్టు, వాళ్ళకి న్యాయంగా రావాల్సిన విధానం ఎట్లాగా ఉండాలి అనే దాని గురించి. రెండోది, దాంతో రైతులు ఇంకొంచెం బెటర్ గా వ్యవసాయం చేయడానికి అవసరమైన వసతులు కల్పించే దిశగా విధానాలు ఉండాలి. ఇది మొదటి మాట. రెండోది ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రైస్ అనౌన్స్మెంట్, ప్రొక్యూర్మెంట్, డిస్ట్రిబ్యూషన్, ఈ మూడు కూడా వినియోగదారుల కోసం చేసేది, రైతుల్ని ప్రభావితం చేసే దిశగా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఉన్నది ఏంటంటే వినియోగదారుల పేరుతో రైతుల్ని ప్రభావితం చేసే దిశగా ఉంది. రైతులకు వచ్చే ధరలు పడేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. సో ప్రొక్యూర్మెంట్ లో ఉండే లోపాలన్నీ కూడా సరిచేయాలి. దీనికి ఏదైనా మార్కెట్ నుంచి పరిష్కారం కానీ లేదంటే ఏదైనా డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో నిర్ణయాలు జరిగితే ఇప్పుడు ఏ జిల్లాలో ఉన్న కోఆపరేటివ్స్ లేకపోతే ఆ జిల్లా స్థాయిలో నిర్ణయాలు జరిగితే అక్కడ పండిన పంటల్లో నుంచి ఎంత మటుకు లోకల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మిగిలినవి బయట నుంచి కావాలనుకుంటే తెచ్చుకుంటాము అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏ పంటలకి అవసరం ఉంది, మనం ఆ పంటలు పండించగలుగుతామా లేదా నిర్ణయాలు రైతులు చేయగలుగుతారండి. అంటే ఇప్పుడు నిర్ణయాలన్నీ ఎప్పుడైతే పైకి వెళ్ళిపోతూ ఉంటాయో
అంటే రైతు స్థాయిలో నిర్ణయం జరగట్లేదు, మండల స్థాయిలో నిర్ణయం జరగట్లేదు, జిల్లా స్థాయిలో జరగట్లేదు, రాష్ట్ర స్థాయిలో కూడా జరగట్లేదు, కేంద్ర స్థాయిలో జరుగుతుంది, లేకపోతే రాష్ట్ర స్థాయిలో. ఈ ప్రైస్ డిస్పారిటీస్ వచ్చే అవకాశం ఉండదా ఇప్పుడు చాలా ఎక్కువ డిస్ట్రిక్ట్ లెవెల్లో? లోకల్ గా అయితే ఉండదండి. లోకల్ గా అయినప్పుడు ఏమైతుందంటే లోకల్ మార్కెట్ కదండి, మీకు ఈ రోజు ఎక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కడ జరుగుతుంది, సేకరణలో జరుగుతుంది ఎక్కువ ఎక్స్పెండిచర్. మీకు లోకల్ ప్రొడక్షన్ లోకల్ కన్సంప్షన్ అయినప్పుడు ప్రైస్ డిస్కవరీ ఎక్కువ ఉంటుంది కదా. మీరు వాట్ ఈస్ ప్రైస్ డిస్కవరీ? మీరు పంట ఎంత ఖర్చు పెట్టినారు, మార్కెట్ లో వినియోగదారులు చెల్లించే ధరలో మీకు ఎంత వచ్చింది, ఈ రెండు కదా ప్రైస్ డిస్కవరీ ఇంపాక్ట్. అవి ఎప్పుడు వస్తుంది? ఎక్కువ దూరంలో కాకుండా లోకల్ గా మీరు అమ్ముకోగలిగిన రోజున వస్తుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గటం ఒకటి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గటము, స్టోరేజ్ కాస్ట్లు తగ్గటము, లాసెస్ తగ్గటము, ఇవన్నీ ఉంటుంది కదా. అట్లాగే దీంతో వాల్యూ ఎడిషన్ బిగిన్ అవుతుంది. సో మీకు ప్రాసెస్డ్ ఫుడ్స్ వస్తాయి, దాంతో ఇంకొంచెం ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నాకు టమాటాలు పండుతున్నాయి, మా అవసరాలన్నీ పోను, ఇంకొక నాకు ఒక 100-200 టన్స్ ప్రతి సంవత్సరము మిగులు ఉంటుంది అనుకుంటే నేను దాంట్లో నుంచి ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారు చేస్తాను. ఐ థింక్ దట్స్ హౌ అగ్రికల్చర్ షుడ్ డెవలప్. సో డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్, అది కూడా జిల్లా అంతకంటే కింద స్థాయికి వరకు డీసెంట్రలైజ్ చేయగలిగే దిశగా. అంటే ఒకే రోజు కాకపోవచ్చు, వచ్చే 10 ఏళ్లలో చేస్తాము అనుకుంటే అవుతుంది కదా. అమూల్ ఒక రోజులో బిల్డ్ కాలేదు, చాలా రోజుల్లో బిల్డ్ అయింది. సో అట్లాగే చేయాలి, ఇది ఒకటి చేయగలగాలి. రెండవది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోగలగాలి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలు. ఏపీఎంసీని బలోపేతం చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలది. కేంద్రం చేసిన దాని ప్రభావము కొద్దిపాటిగానే ఉంటుంది, రాష్ట్రం చేసే ప్రయత్నాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో రాష్ట్రాలు చేసే ప్రయత్నాలు ఎక్కువ చేయాలి. కేంద్రం చేసింది కాబట్టి నాకేం బాధ్యత లేదు అని రాష్ట్రం అన్నా, రాష్ట్రాల అధికారాలని కేంద్రం తీసుకున్నా జరిగేది కాదు. సో ఇది ఒకటి మనము చూడాలి. మూడోది, కేంద్రం చేసే నిర్ణయాలన్నీ కూడా చాలా అప్రజాస్వామికంగానే నడుస్తున్నాయి. అసలు ప్రజల్ని కానీ, అధికారుల్ని కానీ, లేకపోతే ప్రతిపక్షాలని కానీ దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఖచ్చితంగా మన కూడా దారి తీస్తున్నాయి. అయితే అదే సమయంలో అపోజిషన్ పార్టీస్ కూడా ఎగ్జాక్ట్ గా అదే పని చేస్తున్నాయి. వాళ్ళు కూడా ఎవరితోనూ చర్చించరు, అసలు సమస్యల గురించి మాట్లాడరు. వాళ్ళ పార్టీ కానీ ఏం చెప్తుందో దానికోసము వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ల కోసం మాట్లాడుతున్నారు తప్పితే ప్రజల ఇంట్రెస్ట్ల కోసం మాట్లాడట్లేదు. ఇది ఉద్యమాలలో ఉన్న ఫెయిల్యూర్. ఇది మనం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజకీయాలు ఎక్కువ రోజులు నడిచేది కాదు. దాంతోనే నిజానికి అధికార పార్టీ బలోపేతం అవడానికి కారణం అపోజిషన్ వీక్ గా ఉండడం. ఎందుకుంటోంది? ప్రజల సమస్యను గుర్తించట్లేదు, ప్రజల సమస్యలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళకి ఏదో సడన్ గా తోస్తే ఏ మార్పు అనుకుంటున్నారో అది చెప్తున్నారు. ఈ సమస్యలన్నీ జరిగి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల తర్వాత వచ్చి ఆ సమస్య వస్తుంది అని ఎట్లా చెప్తారు? ఇన్ని 10 ఏళ్ళ నుంచి జరుగుతున్నది. ఆ మార్పులన్నీ వాళ్ళు కూడా చేసినవే కదా, వాళ్ళు కూడా చేసినవి కదా అండి. అధికారులు ఎవరున్నారండి 10 ఏళ్ల క్రితము, 15 ఏళ్ల క్రితం? సో నిర్ణయాలు ప్రభావితం కనిపిస్తూ ఉంటే ఎదురుగా మనము వాటన్నిటినీ చూడకుండా ఇదంతా ఏదో కొత్తగా వస్తుంది అని మాట్లాడటం అన్యాయమైన విషయం. ఇది మనం గమనించాల్సిన విషయం. అంటే పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి డెవలప్మెంట్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా మనం చూడాల్సింది వీకర్ సెక్షన్స్. సో ఇక్కడ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎప్పటికీ ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు. సో భారతదేశంలో వచ్చే 5 ఏళ్లలో ఏం జరుగుతుంది అన్నది చూస్తేనేమో వ్యవసాయం బాగుపడుతుంది, రైతులు నష్టపోతారు. సో పెద్ద రైతులు వస్తారు, వాళ్ళు లాభపడతారు, చిన్న రైతులు నష్టపోతారు. కొన్ని రాష్ట్రాలు బాగుపడతాయి, చాలా రాష్ట్రాలు నష్టపోతాయి. వనరులు బాగా ఉన్న రాష్ట్రాలు, లేకపోతే వనరులు ఇన్వెస్ట్ చేయగలిగిన రాష్ట్రాలు, ప్రొటెక్షన్ మెకానిజమ్స్ క్రియేట్ చేయగలిగిన రాష్ట్రాలు మిగిలిన వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు రాష్ట్రాల మధ్యలో ఉన్న వ్యత్యాసాలు ఎవరు కరెక్ట్ చేస్తారు? ఇప్పుడు మీకు 60 ఏళ్ల పాటు జరిగిన వ్యత్యాసాలు ఇంత నష్టం చేస్తూ ఉంటే ఈరోజు మార్పుల కోసం మాట్లాడుకోకుండా ఉన్నది కంటిన్యూ చేయాలని మాట్లాడటం చాలా అన్యాయమైన విషయం. అయితే రైతులకి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నాలు జరగాలి ఖచ్చితంగా. సో నేను అనుకోవటము, రైతులు చదువు లేకపోవడం సమస్య కాదు. సమస్య ఏంటంటే ఈ సమస్యల్ని వాళ్ళతో చర్చించట్లేదు ఎవరు. అంటే ఇది కేవలం చదువుకున్నంత మాత్రాన కాదు కదా, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ అధికారులలో చదువుకున్న వాళ్ళు లేరా? వాళ్ళు చదువుకున్నారు కదా, మరి వాళ్ళందరూ ఎందుకు ఇదంతా ఊరుకుంటున్నారు? సో నేనేమంటానంటే అది ఎడ్యుకేషన్ కాదు సమస్య. ఎడ్యుకేషన్ అంటే లిటరసీ కాదు సమస్య, రియల్ ఎడ్యుకేషన్ ఆఫ్ పవర్ పాలిటిక్స్ అది సమస్య. ఆ పవర్ పాలిటిక్స్ అర్థం కావాలి అనుకుంటే ఈ రోజు నాకు వచ్చే నష్టం, నా పంటకు ధర ఎందుకు రావట్లేదు అన్న దాని గురించి ఎవరో వచ్చి చెప్తే వినటం కాదు కదా, నేను ఆలోచించుకోగలగాలి. సో అది జరగనంత కాలం సమస్య పరిష్కారం కాదు. సో అది జరగాలి అనుకుంటే రైతులను సంఘటితం చేయగలగాలి. రైతులు
తమ సమస్యల గురించి మాట్లాడే దిశగా మార్పు జరగాలి. అంతేగాని ఈ రైతుల పక్షాన మాట్లాడుతున్నాము అనే రైతు సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నారో ఆ పార్టీ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నారు తప్పితే రైతుల పక్షాన కాదు. సో ఇదండి ఈరోజు మన హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు జ్యోత్స్న గారికి ధన్యవాదాలు, అలాగే రామాంజనేయులు గారికి ధన్యవాదాలు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన బిల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవేం పెద్దగా ఇప్పుడు కొత్తగా తెచ్చేటటువంటి పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు అని చెప్పి, అవి చెప్తున్నంత గ్లోరిఫైగా ఏమి ఉండవని, అలాగే కొన్ని కొత్త సమస్యలను కూడా తెచ్చే అవకాశం ఉంది అని చెప్పి రామాంజనేయులు గారు చెప్పారు. అలాగే ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి సిస్టమ్ కూడా పూర్తిగా అధ్వాన్నంగా ఉందని చెప్పి, దీనివల్లనే ఇప్పటి వరకు ఉన్నటువంటి రైతుల సమస్యలు, రైతుల ఆత్మహత్యలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని కానీ రామాంజనేయులు గారు చెప్పారు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఈ బిల్స్ అయిపోయాయి కాబట్టి, అమెండ్మెంట్స్ బిల్స్ అన్ని అయిపోయాయి కాబట్టి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గా వచ్చినటువంటి బిల్స్ కి ఏవైతే ఉన్నాయో వీటికి ప్రొటెక్షన్ మెకానిజమ్స్ డెవలప్ చేయడానికి సంఘటితంగా రైతులందరూ కలిసి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి రామాంజనేయులు గారు అన్నారు. సో పొలిటికల్ గా కాకుండా రైతుల పరంగా రైతులు ఏ విధంగా అయితే వాళ్ళకి తక్కువ దానికి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సంబంధం లేదు అందరూ చర్చించి ఒక రైతులకి కేవలం వినియోగదారుల కోణంలోనే కాకుండా ఆ కాస్ట్ ని రైతుల మీద వేయకుండా వినియోగదారులతో పాటు రైతులను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి రామాంజనేయులు గారు చెప్పారు. ఇది ఫైనల్ గా ఒక మంచి పాయింట్ ఏం చెప్పారంటే, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫార్మింగ్ అనేది జరగాలి. మార్కెట్ కానీ ఫార్మింగ్ కానీ ఇదంతా ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉండేటట్టుగా ఉంటే, సో ప్రాంతీయంగా ఆ అవసరాలని వాళ్ళే తీర్చుకుని ఎక్కువగా ఉండే ఏదైతే ఎక్కువగా ఎడిషనల్ గా ఉన్న పంట ఏదైతే ఉందో దాన్ని ఎగుమతి వైపు, ఆ ప్రాంతంలో పండని పంటలను దిగుమతుల వైపు మార్చుకుని అక్కడే ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ చేసేలాగా కొత్తగా వ్యవసాయంలో మంచి పరిణామాలుగా వస్తాయని చెప్పి రామాంజనేయులు గారు అభిప్రాయపడ్డారు. ఇది మన హ్యూమనిస్ట్ అవర్. మళ్ళీ వారం ఇంకొక కొత్త టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ అండి రాము గారు.